ఆత్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ వేదాంత పంచదశి చిత్రదీప ప్రకరణం రాత్రి ఘస్రో శుక్తి బోధా ఉన్మీలన నిమీలనే తూష్ణీం భావమనోరాజ్యే ఇవ సృష్టిలయా విమో. రాత్రిఘస్రౌ శుక్తిబోధౌ ఉన్మీలన నిమీలనే తూష్ణీం భావమనోరాజ్యే ఇవ సృష్టిలయా విమో చెప్తున్నారు. ఇంతమంది ఒక ఆవిర్భావము తిరోభావం కోసం నిన్న మనకి చెప్పారు. ఒక వస్త్రాన్ని, బొమ్మలతో కప్పిన వస్త్రాన్ని అది ముడిచినప్పుడు మనకి అవి కనపడవు, అవి ఇచ్చినప్పుడు పైగా చేసినప్పుడు కనపడదు. ఆవిర్భావము తిరోభావము అన్న విషయాలు చెప్తూ ఆ ఆవిర్భావ తిరోభావాన్ని గురించి మరి కొన్ని దృష్టాంతం ఇప్పుడు చెప్తూ ఉన్నారు. రాత్రి ఘస్రౌ, అది రాత్రి పగలు, అర్థమైందా? రేయం పగలు అనమాట. రేయం పగలలేను అంటే ఒక చెప్తున్నారు. ఒకదానికి ఆ జంటలన్నీ కలిపి ఆ ఆవిర్భావ తిరోభావ దృష్టాంతాన్ని చెప్పబోతున్నారు. రాత్రి ఘస్రో వివా అంటే రేయి పగలు రాత్రి, అర్థమైందా? శుక్తి బోధో ఇవా, ఇక్కడ సుషుప్తి జాగ్రత్త అవస్థ. రెండు ఉన్మీల నిమీలనే ఇవా, ఉన్మేషము నిమేషం. ఉన్మేషం అంటే కళ్ళు ఎత్తడం, నిమేషం అంటే కళ్ళు మూయడం. భగవద్గీత వస్తుంది ఉన్మిషన్ నిమిషన్ నప్పి అని, కళ్ళు తెరచడం కళ్ళు మూసినని. తూష్ణీం భావ మనోరాజ్యే, తూష్ణీం భావ మనోరాజ్యవా అంటే ఈ సృష్టి ప్రళయాలు ఏ విధంగా జరుగుతున్నాయి అన్నదానికి 3 ఉదాహరణ చెప్పినాడు. అర్థమైందా? రాత్రి పగలు నిన్ను కూడా అనుకున్నాం కదా, ఇవో మామూలు ప్రళయం, అది నిత్య ప్రళయం, అది మహాప్రళయం అని. ఆ విధంగా ఇప్పుడు రాత్రి రేయి వస్తుంది, పగలు వస్తూ ఉంది, నిద్ర వస్తూ ఉంది, జాగ్రత్త వస్తూ ఉంది, కళ్ళు మూస్తున్నా కళ్ళు మూస్తూ ఉన్నా. ఆ విధంగా ఆవిర్భావము తిరోభావం. ఆ ప్రకారంగా సృష్టి ప్రళయములు జరుగుతూనే ఉన్నాయి. ఇంక దీనికి ఎక్కడ అడ్డేమీ ఉండదు. ఇది ఎలా జరిగిపోతూ ఉన్నాయి సృష్టి ప్రళయం. ఆ సృష్టి ప్రళయం ఎలా జరుగుతుందా అని మనకు తెలియడానికి ఉదాహరణగా ఒక 3 కళ్ళు మూసాం, కళ్ళు తెరిచాం, అర్థమైందా? ఆ విధంగా రాత్రి అయిపోయింది, తెల్లారి అయిపోతుంది, నిద్రపోయినాం, జాగ్రత్త వస్తాం. ఇవి ఎలాగో అది అలాగే చెప్తున్నాడు. చెప్పి ఇప్పుడు ఇక చెప్పబోతున్నాడు దాన్ని. ఇంకా ఆవిర్భావ తిరోభావ శక్తిమత్వేన హేతునా, ఇది కాస్త హేతువాదాలలాగా ఉంటుంటాయి. ఆరంభ పరిణామాది చోద్యానాం నాత్ర సంభవ. ఆవిర్భావ తిరోభావ శక్తిమత్వేన హేతునా, ఆవిర్భావము తిరోభావం. ఆవిర్భావం అంటే ఏమిటి? ఉత్పత్తి. తిరోభావం అంటే ఏమిటి? లయం. ఈ రెండు కూడా ఆవిర్భావ తిరోభావం సృష్టి ప్రళయములన్నమాట. ఆవిర్భావం అంటే ప్రళయ సృష్టి, తిరోభావం అంటే ప్రళయం. అయితే ఈ దేని చేసే శక్తి కలిగిన ఒక కారణం అంటే కొంతమంది ఇక్కడేమి అనేక మంది వాదులు ఉంటుంటారు. ఆరంభ పరిణామం అని, అదని ఇదని వస్తుంటారు. ఇక్కడ చెప్తున్నాడు పరిణామవాదం యొక్కయు, ఇక ఆ విధంగానే ఆరంభవాదం యొక్కయు ఈ పూర్వపక్షములకి వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఏమిటి అంటే ఇవన్నీ పరమేశ్వరుని యందు ఇవన్నీ సంభవింపవు అని మొదటి నుంచి వాళ్ళు. ఆ పరమేశ్వరుని యందు ఈ సృష్టి ప్రళయములు చేయనుడి శక్తి ఏదైతే ఉన్నదో ఆ కారణముల చేత ఈ ఆరంభ పరిణామ వాదులందరూ కూడా ఈ యొక్క పరమేశ్వరుని యందు
అవి గతింపు అంటాడు. ఏం గతింపు? సృష్టి ప్రళయాలు అని ఈ విధంగా తీసుకొస్తున్నాడు. ఎట్లాగంటే దాన్ని ఒక త్రాడు మనకి ఎలా కనిపించింది? సర్పం వల్లే కనబడింది అనుకున్నాం. అక్కడ రెండు వస్తువులు లేవు, ఉన్నది ఒక్కటే వస్తువు. అద్వితీయమైన వస్తువు మనకి ఏమి అనగా త్రాడు సర్పం వల్లే కనిపించింది. త్రాడే సర్పం వల్ల. ఇక్కడ ఏమిటి? మనకి అద్వితీయమైనటువంటి పరబ్రహ్మ వస్తువే జగద్రూపంగా చెప్పాడు. ఏమే అర్థమైందా? అది ఆ పక్షి చెప్తాడనమాట. త్రాడు సర్పమే కనబడింది, అలాగనే త్రాటి ఎందు సర్పం కనబడింది. ఇప్పుడు ఏమిటి? ఎందు అద్వితీయమైనటువంటి వస్తువునందు జగద్రూపముగా కనబడుతుంది. అటువంటి మా వాదమును ఏమి మీ పూర్వపక్షాల కన్నెబజాలము అంటాడు సిద్ధాంతి. వేదాంతి వేదాంతనాలు మరి ఇది వేదాంత మతం కదా ఏమంటాడు అంటాడు. ఈ విధంగా దీనికి సమాధానం ముందు ముందు గ్రంథాల్లో అద్వైతానంద ప్రకరణము నిందు మేము స్పష్టపరుస్తున్నామని ఆయన చెప్పేశాడు. ఏమిటి అక్కడ బాగా స్పష్టపరుస్తున్నాం ఆ విషయాలని. ఇక్కడ దానికి సంగ్రహంగా కొన్ని విషయాలు ఇస్తున్నాం, అక్కడ స్పష్టపరిచామని. ఇప్పుడు చెప్తున్నాను, నన్ను ఏకః ఏవ ఈశ్వర కథం చేతనాచేతన జగదుపాదానం భవిష్యతి త్యాసింఖ్యా. అద్వితీయుడైన ఈశ్వరునకు చేతన రూపమును అచేతన రూపమైన జగత్తును, చేతన అచేతన రూపమైంది ఏమిటి? ఈ జగత్తు ఒకటి చేతనం, రెండవది అచేతనం. అటువంటి జగత్తు ఈ జగత్తునకు మరి ఉపాదాన కారణము అవడము ఈ విధము అని అడుగుతున్నారు. అను ఏకైవ ఈశ్వర ఒకే ఒక్క ఈశ్వరుడు కథం చేతన అచేతన జగత్ ఉపాదానం భవిష్యతి. ఒకే ఈశ్వరుడు చేతనానికి అచేతనానికి ఉపాదాన కారణం ఎట్లా అవుతాడు అని ప్రశ్న వేశాడు పూర్వపక్షి. ఆ యొక్క అద్వితీయుడైన ఈశ్వరునకు ఈ చేతనాచేతన రూపమైన జగత్తునకు అతడు ఈశ్వరుడు ఈ జగత్తునకు ఏ విధంగా ఉపాదాన కారణం అవుతాడయ్యా అని అడిగాడు. చెప్తున్నాడు, అచేతనానాం హేతుస్యాత్తు జాఢ్యాం సూరణీశ్వరస్తధాం చిదాభాసాంశతఃస్తు ఏష జీవానాం కారణం భవేత్. ఇప్పుడు చెప్తున్నాడు, అచేతనానాం హేతు స్యాత్ జాడ్యాంశ నా ఈశ్వర సదా. అంటే ఏమిటి? జాడ్యాంశము అంటే ఏమిటిది? ప్రకృతి యొక్క రూపం. జాడ్యాంశం అంటే ఈ ప్రకృతి యొక్క రూపం. అచేతనానాం అన్నాడు అంటే ఏమిటి? అచేతనానాం జడము లేనటువంటి అన్నీ వస్తాయి కదా అచేతనం అంటే. ఈ శరీరాన్ని చేతనత్వం మనకు ఉన్నప్పుడు కదులుతుంది, దాని సంబంధం లేనప్పుడు ఇది కూడా అచేతనమే. మళ్ళీ అక్కడ అచేతనం అన్నప్పుడు మామూలుగా మనం పర్వతాలు చెట్లు ఇవి అది జనరల్గా తీసుకుంటూనే ఉంటుంటాం. అలాగే ఇక్కడ అచేతనానాం ఆ జడము లేని దేహేంద్రియాలకు కారణం అవుతుంది. ఏమిటి? ప్రకృతి. ప్రకృతి రూపం ఏదైతే ఉన్నదో అది దేనికి కారణం అవుతుంది అంటే ఈ జడము లేనటువంటి ఈ దేహేంద్రియాలకి అది కారణం ప్రకృతి. ఎందుకు మరి ఈ ప్రకృతి అంటే ఏమిటి? ఈ 24 తత్వంతో కూడినటువంటి ఇదే కదా ప్రకృతి. ఇదన్నీ కూడా గుడ్స్ బండ్ల జడమే కానీ చేతనత్వం దీనికి లేదు కదా. అందుకని చెప్తారు ఈశ్వరుడు అంటే ఆత్మ చైతన్యం. ఇక్కడ ప్రకృతి పురుషుడు, ప్రకృతి జడము పురుషుడు చేతనం. ప్రకృతి జడము పురుషుడు చేతనం. మరి ప్రకృతి అంటే ఏమిటి? ప్రకృతి అంటే మనకంటే భిన్నంగా ఉన్నదే ప్రకృతి కాదు. ఈ శరీరం కూడా ప్రకృతే. ఈ శరీరంలో ఉన్న ఇంద్రియ సమూహం కూడా ప్రకృతే. అందుకు చెప్తున్నాడు, ఈ జాడ్యాంశమైనటువంటి ప్రకృతి
ఈ జడములేని దేహేంద్రియాలకి ఇది కారణం అవుతుంది. ఇక ఇప్పుడు ఈశ్వరుడు ఉన్నాడు. మరి ఈశ్వరుడు ఏమిటి? అతడు ఆత్మ చైతన్యం. ఈశ్వరుడు ఆత్మ చైతన్యం. ఆత్మ చైతన్యం తథా అయితే అప్పుడు జడములకు ఏమి అతడు కారణం కాదు. జడములకి కారణం కాడు. అది ఈశ్వరుడు అన్నను. ఇతడెవడు? చిదాభాసాంశత. ఏం ఆ మాయా ప్రతిబింబితమైన ఆ భాస రూపం వలన ఇది జీవుడికి కారణం అవుతున్నాడు. ఎవడు? ఇక్కడ ఎవరికి కారణం చెబుతున్నాడు. దేహేంద్రియాల ప్రకృతి కారణం. ఈ చిదాభాసుడికి ఏమి జీవులకి చిదాభాంశ అయినటువంటి అంటే మాయా ప్రతిబింబితమైనటువంటి ఈ ఆభాస రూపం వల్ల జీవులందరికీ కారణం ఎవరు? ఈశ్వరుడు. చెప్పాడు కదా. మరి ఈశ్వరుడు అంటే వ్యక్తిగా జీవుడు వచ్చినాడు, సమష్టిగా ఈశ్వరుడు వచ్చాడు. మాయోపాధిగా ఈశ్వరుడయ్యాడు, అవిద్యోపాధిగా జీవుడయ్యాడు. అందుకు ఇప్పుడు కారణం ఒకటి దేహేంద్రియాల కారణం ఏమిటి అంటే ప్రకృతి. మరి జీవులన్నీ జీవులంటికి కారణం ఏమిటంటే ఈశ్వరుడు. రెండు వాక్యాలు. దేహేంద్రియాది అచేతన పదార్థాలకు ఈశ్వరుడు మాయోపాధికుడు కాబట్టి ఆ మాయయే కారణం. సాక్షాత్తుగా ఈశ్వరుడు అనుకుంటా ఆ మాయే కారణం అంటున్నాడు. అర్థమైందా? కారణం. కానీ ఈశ్వర చైతన్యం అనేది దేహేంద్రియాల జడ పదార్థములకు కారణం కాదు. దీనివల్ల ఏం సిద్ధించింది మనకి అంటే అర్థం ఎలాగంటే ఇప్పుడు మాయ అన్నటువంటిది ఇది కారణం. దేనికి కారణం? మాయన దేహేంద్రియాది ఈ అచేతన పదార్థాలన్నీ ఉన్నాయా? మరి ఇంతకుముందు ప్రకృతి అన్నాడు కదా, ఇప్పుడు మాయ అంటున్నాడు. అంతే తేడా. ఇప్పుడు అర్థమైందా? నెక్స్ట్ నుంచి మొట్టమొదటి వచ్చింది కదా. ఇందులోనే దేహేంద్రియాది అచేతన పదార్థాలకి ఈశ్వరుడు మాయోపాధికుడు. ఈశ్వరుడు మాయోపాధికుడు కాబట్టి ఆ మాయే కారణం చెప్పాడు. మాయ అన్న ప్రకృతి అన్నా అది. మరి ఈశ్వర చైతన్యం అన్నటువంటిది ఈ దేహేంద్రియాది జడ పదార్థాలకు కారణం కాదు. ఇలా చెప్పిన మొక్కే మళ్ళీ చెప్తున్నా. అదే కాదు. ఈశ్వర చైతన్యం అన్నటువంటిది దేహేంద్రియాది జడ పదార్థాలకు కారణం కాదు. అయితే అజాలకు ఇజలకు ఉంటే ఏది అవదు. అక్కడ నేను కారణంగా ఇది అడిపోతే, నేను కారణంగా అది ఇది పోతే, ఈ రెండుకి మేళనం లేకపోతే ఏది పెరగదు అక్కడ. ఎందుకంటే విడదీస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ చెప్పపోతే తత్వమసి మహావాక్యానికి అన్నయం వచ్చినప్పుడు కుదరదు. అర్థమైంది? చెప్పండి. దీని పునాది ఇక్కడ లేకపోతే ఇతడు సర్వజ్ఞుడు, అతడు అల్పజ్ఞుడు, ఇతడు మాయోపాధికుడు, అతడు అవిద్యోపాధికుడు. ఈ రెండిట్లో చైతన్యం ఏకత్వం అతడు భిన్నత్వం నాస్తి చెప్పినప్పుడు అందుకు మొట్టమొదటి ఏమిటి అంటే విషయాన్ని విడదీసి చెప్తున్నాడు. ఇంకేమీ లేదు. ప్రకృతి ప్రాధాన్యం చేత అచేతనములకు ఉపాదాన కారణమగును. ఈ అచేతనాలకి ఉపాదాన కారణం అదిగారికి అంతకుముందు ఉపాదాన కారణం ఎట్లా అతడు ఈశ్వరుడు ఏకమైతే ఆయన ఉపాదాన కారణం ఎట్లా అని ప్రశ్న వేశాడు ఇంతకుముందు. అర్థమైందా? ఈశ్వరునకు చేతనాచేతన రూపమైన జగత్తునకు ఉపాదాన కారణము ఇట్లు సంభవించును అన్నాడు. అంటే చెబుతూ ఉన్నాడు అనమాట. అయితే ప్రకృతి అన్నటువంటిది వీటి కారణము, ఈ జీవులన్నిటికీ ఈశ్వరుడు కారణము. అందుచేత ప్రకృతి ప్రాధాన్యం యొక్క విశేషం చేత ఈ అచేతనాలెందుకు ఉపాదాన కారణము అవుతున్నాడు. కాబట్టి చిదాభాస రూపం చేత జీవులకు కారణమవును. మాయ అన్నటువంటిది శరీరానికి కారణం. అది తీసుకోండి. చిదాభాసకి కారణం ఈశ్వరుడు. అది ఇక్కడ మనకు ఉన్నటువంటిది. అయితే అంటే ఇక్కడ కారణం అంటే ఇప్పుడు ఎంతవరకు కారణం? ఈ కారణం మనకేమిటంటే
ఈ కారణం అన్నటువంటిది శాశ్వతమైన కారణమేం కాదు. అంతవరకు ఇది అది కారణం చెప్పుకోవడం. ఏమంటారు? అదే నేను నీవే అది అన్నప్పుడు ఏ కారణాలు లేవు, అన్ని కారణాలు ఊడిపోతున్నాయి. అర్థమైంది? అంతవరకు ఏమిటి అంటే మన బుద్ధి వికాసము, మన బుద్ధిని కొంచెం వికసింప చేయడానికి ఇవన్నీ తెలుసుకోవాలి. అక్కడికి వచ్చేసరికి ఇంకేమీ లేదు, అంతా అన్ని కారణాలు ఒకేసారి డిలీట్ అయిపోతాయి. సర్వప్రధాన కారణం లేదు, నిమిత్త కారణము లేదు, అసలు మనము కారణం కాదు. అక్కడ ఏది కారణం లేకుండా పోతుంది మొత్తం అన్ని. సమఃప్రధాన క్షేత్రాణాం చిత్ప్రధానశ్చిదాత్మనాం పరః కారణతామేతి భావనా జ్ఞానకర్మభిః ఇతి వాత్తికకారేణ జడచేతన హేతుతాం పరమాత్మన ఏవోక్తాం న ఈశ్వరస్యేతి చేన్న తతో. సమప్రధాన క్షేత్రాణం, సమప్రధానం అంటే ఎవడు? సమప్రధానాన్ని తీసుకొని చేతనత్వం ప్రకృతిని పుట్టించింది. తమోగుణ ప్రధానాన్ని తీసుకొని సమప్రధాన విశిష్ట చైతన్యం వల్లనే ఈ మన యొక్క సృష్టి జరిగింది. సమప్రధానమైన అందుకు ఇక్కడేంటి? మాయోపాధికుడైన పరమాత్మ, మాయతో ఉపాధిని గ్రహించినటువంటి వాడిని. క్షేత్రాణం, ఈ సమస్తమైనటువంటి జడములు ఉన్నాయి, శరీరాలు, ఈ అన్నిటికీ కూడా చైతన్య ప్రధానుడు పరమాత్మే. అర్థమైందా? ఇందాక చెప్పుకొచ్చేశాడు. ఇప్పుడు సృష్టి మొట్టమొదట మనకు ప్రారంభం అయిందంటే దేని ద్వారా అయిందని ప్రశ్న వచ్చింది అనుకోండి. అది దేని ద్వారా అయింది? ఇది మనకేంటి? సమప్రధాన ప్రకృతి నుండే ఉద్భవించింది అనమాట. అర్థమైందా? అయితే ఇప్పుడు మరి ఇక్కడ ఏమిటంటే మనకు ఉన్నటువంటి సంస్కారాలు, ఉపాసనలు, దుష్కృత కర్మలు ఇవన్నీ మనకున్నాయి కదా. వీటితో నిమిత్తంతో ఉన్నాడా లేకపోతే ఈ నిమిత్తంతో లేడా అన్నటువంటి విషయాన్ని తేల్చడానికి ఇది పెట్టున్నాడు. ఇది అందుకు ఇప్పుడు మాయోపాధి ఈశ్వరుడు జడ పదార్థాన్ని మనం అనుకున్నప్పుడు చేతన పరమాత్మ చేతనాలకి సంస్కారములను, అలాగనే ఉపాసనలు, అలాగనే మనం చేసుకునే దుష్కృతి సుకృతి కర్మలు ఈ అన్నిటితోని కారణత్వం కలిగి ఉన్నాడు అని వార్తికారుడు సురేశ్వరాచార్యులు ఈ చేతనాచేతన లక్ష్యమైన జగత్తుని కారణమని చెప్పారు. ఎట్లా అంటే ఇప్పుడు మాయోపాధికులు ఎవరన్నాం? ఈశ్వరుడు అన్నాం. మరి ఇప్పుడు ఈశ్వరుడు అన్నప్పుడు మనము ఒకటి జడ పదార్థాలు ఉన్నాయి, ఆ రెండవది ఏమిటి? మనకి చేతన ప్రధాన పరమాత్మ. ఇప్పుడు మనకి సంస్కారాలు ఉన్నాయి ఒకటి, రెండవది ఏదైనా ఉపాసన చేస్తూ ఉన్నాం, ఉపాసనలు మనం అవి, ఆ రెండు మరి సుకృతమైన దుష్కృత కర్మలు మనం చేస్తూ ఉన్నాం. ఈ మూడు కూడా సుకృత దుష్కృత కర్మలు కానీ, ఇక ఉపాసనలు కానీ, ఈ సంస్కారాలు కానీ, ఈ మూడు నిమిత్తములు కారణత్వం కలిగి ఉన్నాడు అని ఎవరంటున్నారు? వార్తికారులైనటువంటి సురేశ్వరాచార్యులు దాని నుంచి ఈ చేతనాచేతన లక్ష్యమైన జగత్తునికి కారణమని చెప్పినారు సురేశ్వరాచార్యులు. అయితే ఇక్కడ కారణము అంటుంటే ఎట్లా? కారణం అనేది రెండు విధాలు. ఇప్పుడు ఒకటి ఏమిటంటే మాయని ఉపాధిగా తీసుకున్నటువంటి చైతన్యము, ఆ చైతన్యం లేకుండా పని ఏమి జరగదు కదా. చైతన్యం లేకుండా పని ఏమి జరగదు. కాబట్టి ఆ చైతన్య సహకారముతో ఏదైతే మనం ఈ చేస్తున్నటువంటి మా పనులు ఉన్నాయో ఆ సంస్కారాలన్నీ మనమేం చెబుతున్నామంటే జీవునికి సంబంధపడి ఉంటాయి. ఇది మనం చెప్పేది జీవునికి సంబంధపడి ఉంటే ఇది అందరికీ తెలిసినట్టు వాస్తవమైన విషయం ఇక్కడ మనక. అయితే ఇప్పుడు వార్తికారులైన సురేశ్వరాచార్యులు వారు చేతనాచేతన లక్షణమైనటువంటి జగత్తునకు
కారణమని చెప్పి ఉంది. కానీ ఈశ్వరుడు జగత్కారణమని చెప్పలేదు. ఆయన చేతనాచేతన లక్షణమైన జగత్తునకు ఏమి కారణమని చెప్పినాడు. ఇక్కడ ఏం చెప్పలేదు అని ఈ ఈశ్వరుడు జగత్కారణము కాదుయా అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏమిటి, రెండు విధాలన్నమాట. ఒకటేమో పరమాత్మ, వాడు అక్కడి నుంచి ఏం చేస్తాడు, చిదాభాసు నుంచి ఈ ప్రకరణంలో ఈశ్వరుడు అని అర్థంతో వస్తూ ఉన్నాడు. ఈ ప్రకరణంలో ఆ చిదాభాసనం నుంచి ఈశ్వరుడు ప్రకరణతో వస్తూ ఉన్నాడు. ఇక్కడ మనకి పూర్వపక్షము సిద్ధాంతం ఒక 2 శ్లోకాలు ఇస్తున్నాడు. ఎట్లా అంటే ఇది ముందు ఇది ఏది అనేది మనకు అర్థమైపోతే ఇంకా పూర్వపక్ష సిద్ధాంతం ముందుకెళ్ళిపోతాం మనం. ఇట్లా ఇక్కడ ఏం చెప్పాడు మనకి, వార్తికారులో ఉన్న ఆశయము కూటస్థం అని ఒకసారి అంటాం, ఈశ్వరుడిని ఒకదా అంటాం. కొన్ని దగ్గరలో కూటస్థం అనేటప్పుడు ఉదయం చెప్పుకున్న మన భగవద్గీతలో కూటస్థం అంటే ఏమిటి, అక్కడ అక్షర స్వరూపం చెప్పుకొచ్చాడు. అర్థమైందా? కూటస్థం అంటే అక్షర స్వరూపాన్ని వాడాడు. ఇక మరి క్షరం అంటే సర్వభూతాన్ని వాడాడు. రెండిటికి విలక్షణమైన పరమాత్మ అని కూటస్థుడికి అంటే క్షరానికి అక్షరానికి విలక్షణమైనటువంటి వాడు పరమాత్మ అని చెప్పుకొచ్చాడు. అది 3 రకాలుగా మనకి చెప్పుకొచ్చాడు. అయితే ఇక్కడ మనకి ఏమి చెప్పినటువంటిది ఏమిటి అంటే ఈ రెండింటికి ఈ శ్లోకంతో దానికి అన్వయం చెప్తున్నాడు. అన్యోన్యాధ్యాసమత్రాపి జీవకూటస్థయోరివ ఈశ్వర బ్రహ్మణో సిద్ధం కృత్వా భూతే సురేశ్వర. అది పూర్వపక్షవాదితో అంటున్నాడు అనమాట. ఏమని, అయ్యా పూర్వపక్షవాది అడుగుతున్నాడు, సురేశ్వరాచార్యులు వారు ఈశ్వరునికును పరబ్రహ్మమునకును, ఈశ్వరుడు పరబ్రహ్మ, ఈ జీవుడు కూటస్థుడు ఇక్కడ పేరునమాట. ఇది అదే ఒకటే. ఒకటంటే అక్కడ ఇక్కడ కూటస్థ శబ్దానికి వేరే. ఇప్పుడు అక్కడ అక్షరం ఇప్పుడు ఎక్కడంటే ఓదరో పదం వాడుతున్నాడు, ఆ పదానికి ఏమి అర్థం అది. ఇప్పుడు ఉదయం భగవద్గీతలు వాడాడు కూటస్థుడంటే అక్షరం వాడాడు. అక్కడ మళ్ళీ పరమాత్మ ధైర్యం తీసుకోలేదు. అదే అక్కడ అక్షరం తీసుకోడు. క్షరం అంటే సర్వభూతాన్ని, క్షర సర్వభూతాన్ని కూటస్థ అక్షర ఉచ్యతే. ఇప్పుడు క్షర సర్వభూతాన్ని కూటస్థ అక్షర ఉచ్యతే అన్నాడు. తరువాత దాంట్లో ఏంటంటే క్షరానికి కూటస్థుడికి విలక్షణమైనటువంటి వాడు పరమాత్మ అన్నాడు. అర్థమైందా? అదే అందుకే చెప్తాను. అక్కడ ఏంటంటే ఒకటి ఏమి సమస్త భూతాలు, రెండవది ఏమిటి క్షర సర్వాణి భూతాన్ని కూటస్థ అక్షర. అక్కడ కూటస్థ శబ్దం చేతనే మనము ఏమి చిదాభాసు అనేది ఈశ్వరుని తీసుకోవడం వచ్చింది. మిగతాది ఏమైంది, సమస్తమైనటువంటి ప్రాణాలను తీసుకొచ్చాడు. ఈ రెండింటికి విలక్షణమైన వాడని నేను చెప్పుకొచ్చాను. అంటే అక్కడ ఏంటి మనకి ఇక్కడ సమష్టి ఈశ్వర సంజ్ఞక, వ్యష్టి జీవ సంజ్ఞక. వ్యష్టి జీవ సంజ్ఞక, సమష్టి ఈశ్వర సంజ్ఞ. ఒక దగ్గర మనం అక్షరానికి కేవలం పరమాత్మ తీసుకున్నాడు, అంతకుముందు మనం కొన్ని దగ్గరలో. ఇక్కడ మరి ఎందుకు మార్చాడు అంటే ఇక్కడ 3 లేవు ఏమి. అది మనకి ఎందుకు కావడానికంటే అర్థము కావడానికి అది మరి తత్వమైతే అది మహావాక్య అన్వయం కావాలి అంటే ఈ రెండింటికి అతీతమైనటువంటిది ఒక చైతన్యం ఒకటే ఉన్నదని చెప్పుకోవడానికి. అర్థమైందా? అయితే అందులో ఈయనేం చెప్పారని ఇప్పుడు తెలుసుకుంటున్నాం మనం. సురేశ్వరాచార్యులు ఏం చెప్పినారా ఈ సిద్ధాంతం అని చెప్పుకోవాలి. ఓ పూర్వపక్షవాది అని సంబోధన చేసి చెప్తున్నాడు. ఇప్పుడు సురేశ్వరాచార్య అన్యోన్యాధ్యాసమత్రాపి జీవకూటస్థయో రివా.
వార్తికాలు సురేశ్వరుడు అంటున్నాడు, అత్రాపి అంటే ఇట్టి స్థలాల్లో ఏమిటి, జీవకోటయూర్య అంటే జీవుడికి కూటస్థుని వలె, ఈశ్వర బ్రహ్మణోరపి ఈశ్వరునికి బ్రహ్మమునకును అన్యోన్యాధ్యాస్యాం అంటే ఇది పరస్పరాధ్యాసము కృత్వ సిద్ధమైనదిగా జగత్కారణత్వం చెప్పాను. జగత్కారణత్వానికి ఇంతకుముందు చూస్తూ ఉన్నది. జగత్కారణం అంటే ఈశ్వరుని సిద్ధిస్తుందా లేదా అని ఒక 2-3 పేజీలే వరకు 2 రోజులు అదే జరిగింది. కర్మ విపాకాశ నుంచి అది అక్కడ వస్తుంది. అది మధ్య మధ్యలో ఇప్పుడు మళ్ళీ లేవదీస్తున్నాడు అనమాట పూర్వపక్ష అక్కడక్కడ. అందుకని అయ్యా కేవల పరమాత్మకు జగత్కారణత్వం చెప్పలేదని తెలుస్తుంది. ఇప్పుడు వారు చెప్పేది ఎక్కడికి వస్తుంది, నువ్వు కేవలం పరమాత్మకు జగత్కారణత్వాన్ని తీసుకుంటే కారణత్వం ఎప్పుడైతే తీసుకుంటే కర్తృత్వాది వచ్చేసింది. కర్తృత్వాది ఎప్పుడు వచ్చేసిందో మళ్ళీ ఏమి ఆయనకి ఏకత్వం అనేది సిద్ధించరు. అది అందుకనయ్యా సురేశ్వరాచార్యులు వారు కూడా ఆయన కూడా ఈ విషయాన్ని చెప్పినాడు. ఈశ్వరునికి జగత్కారణం చెప్పాడు, కానీ కేవల పరమాత్మ మాత్రం జగత్కారణత్వాన్ని చెప్పలేదు. ఆయన మరి ఇంత ప్రశ్న వేశాడు, మనకేం ప్రశ్న వేశాడు, ఆ అద్వితీయం లేని ఈశ్వరునికు 187లో చేతనాచేత రూపమైనటువంటి జగత్తునికి ఉపాదాన కారణము ఒకటి ఎట్లు అది అంటే చెప్పుకొచ్చాడు. ఇక్కడ దీనిలో చివరిచ్చాడు, ఆ ఈశ్వరునికి పరబ్రహ్మమునకును జీవకోటస్థుల వలె తాదాత్మాధ్యాస సిద్ధింపజేసి అక్కడ వారిద్దరికి తాదాత్మాధ్యాస జీవకోటస్థులు జీవ ఈశ్వరుని తీసుకోవాలి. మీకు అర్థమైందా? కాబట్టి ఈశ్వరునికి జగత్కారణత్వం చెప్పినాడు, జగత్కారణం, కానీ కేవల పరమాత్మకు జగత్కారణత్వం చెప్పలేదు. అది ఆ స్థితి చేయడానికి ఇక్కడ మనకి ఇంతవరకు కూడా వారు మరి కేవల పరమాత్మ జగత్కారణ సిద్ధి చేస్తే వచ్చిన నష్టం ఏమిటి? కేవల పరమాత్మకు జగత్కారణత్వాన్ని చేస్తే వచ్చిన నష్టము ఎలాగలగా అంతా పరమాత్మే కదా, అవును. జీవుడు లేనంటే ఇంకా ఈశ్వరుడు అంతా ఒకటైనప్పుడు ఇంకా మనం చేతనము అచేతనం అట్లా అంతా చేతనం అయిపోవాలి కదా. అదే అది వరకు అయిన అంశమే. అది కూడా కరెక్టేని. ఇక్కడ ఏంటంటే మరి కర్తృత్వము అన్నటువంటిది పరమాత్మకుంటే ఏకత్వం సిద్ధించదు. మరి అతడు మరి ఈ ద్వారాగా చేయించినప్పుడు కానీ తర్వాత మనకి తెలివి ఉండదు కదా. ఈ ఉపాధి లేకపోతే ఇది మంత్రం చెప్పేవాడు ఎవడు? అవును, మొత్తం అంతా ఉండాలి. చేతనత్వంతో జ్ఞానం కలుగుతుంది, అచేతన జ్ఞానము ఉండాలి. మొత్తం చేతన అయిపోయి కర్తృత్వంతో ఆయనకి అయిపోతుంది. కర్తృత్వం ఎప్పుడు ఏకత్వం సిద్ధించదు. అక్కడ అదేనమాట. అర్థమైందా? ఏకత్వం అనేది అక్కడ మరి సిద్ధింపు రాదు, అప్పుడు అందరి మొత్తంలాగే అయిపోతుంది. అప్పుడు అంతా అన్నిటికీ ఒకటే పెట్టుబడి అయిపోతుంది. అందుచేత ఆ పదాలు వాడేటప్పుడు ఆ ఈశ్వరుడికి జీవుడికి ఏదైతే ఉన్నదో సృష్టి సమష్టిలకి అటువంటి సమష్టి ఉపాధికి ఈశ్వరుడే జగత్కారుడు, కానీ దానికన్నా భిన్నమైనటువంటి పరమాత్మ జగత్కారణం కాదు అని తెలిసేల్చడానికి. పరమాత్మ జగత్కారణం అన్నాడు అంటే ఇక ఇక మా మతానికి మీ మతానికి తేడా ఏమేదో మేము ప్రధాన జగత్కారణం అంటున్నాం, వాడు అంటాడు. మళ్ళీ నేను ప్రధానమే జగత్కారణం అంటాడు. నువ్వు పరమాత్మ జగత్కారణం అంటాడు. ఏం తప్పొచ్చింది చెప్పు అంటాడు. అందుకని పరమాత్మ జగత్కారణం కాదు, మాయోపాధిగా చేసిన ఈశ్వరుడే జగత్కారణం సిద్ధింపు చేస్తాడు. దానికని
మాయోపాధితో కూడిన ఈశ్వరుడు అన్నప్పుడు అవును, అంటే వ్యక్తిలో జీవుడు అవుతున్నాడు. వ్యక్తిలో ఇప్పుడు వ్యక్తిలో జీవుడు అయిపోతున్నాడు, సమష్టిలోని ఈశ్వరుడు అని తెలుసుకుంటున్నాడు. వ్యక్తిగా ఉన్నటువంటి ఉపాధి జీవుడు అనమాట. ఇప్పుడు వ్యక్తోపాధికో జీవ, సమిష్టోపాధికో ఈశ్వర అన్నాడు. విడివిడిగా ఉన్నటువంటిది వ్యక్తి, సమష్టిగా ఉన్నటువంటి కంట్రోల్ ఆయన చేతిలో ఉంది. మన ఇప్పుడు మన వ్యక్తి జీవత్వం అనుకున్నటువంటి చేసిన పని ఇదా అదా అన్నటువంటిది తెలుసుకున్నాడు ఆయన. ఈయన తెలీదు. మనం చేసిన పుణ్యము, మనం చేసిన పాపము, మనం ఏముంటాయి కదా, మనం చేసిన క్రియలన్నీ మన ఆయన కంట్రోల్ ఆయన చేతులు కదా సమష్టి. అందుకని సర్వజ్ఞుడి పేరు వచ్చింది అక్కడ. ఆయన అదే కదా పరమాత్మ అనేది ఏమిటి అంటే, ఈ రెండింటికి ఎప్పుడైతే మనము ఈ రెండింటిని ఏకత్వం చేసినప్పుడు ఈ రెండు ఉండడం లేదు. జీవ పరమాత్మలకి జీవేశులకి ఏకం చేసేటప్పుడు, ఉపాధులను తొలగించేటప్పుడు ఇంక రెండు పోతున్నాయి కదా. ఇప్పుడు తత్వమసి మహావాక్యం ద్వారా ఎవరు అల్పజ్ఞుడు కించిజ్ఞుడు అని పేరు ఉందా లేదా, సర్వజ్ఞుడని. రెండు ఉపాధుల్ని మనం తీసిస్తే ఉన్నటువంటి చైతన్యం ఒక్కటైనా ఒకటి తేలుతుంది కదా. మూడు అంటే ఉపాధిని పెట్టి చెప్పాలి. మూడు లేవు అసలు, ఉన్నది ఒక్కటే. అది లేవు. వ్యక్తిని వ్యక్తి జీవుడని, సమష్టిని బట్టి ఈశ్వరుడని. ఏమి అయితే కేవల పరమాత్మ జగత్కారణం అవుతారా లేదా అని ఇప్పుడు సందేహం వచ్చింది పూర్వపక్షికి. ఇప్పుడు సందేహం వచ్చిన శ్లోకాల్లో ఏంటంటే మూడిట్ల భావము, కేవల పరమాత్మ జగత్కారుడు అవుతారా అవడా అన్నటువంటిది. అది కేవల పరమాత్మ జగత్కారుడు అవడు, మాయోపాధిగా తీసుకున్నటువంటి ఈశ్వరుడు సమష్టి ఉపాదానకర్త జగత్కారుడుగా అవుతారు అంటాడనమాట. అది కేవల పరమాత్మ జగత్కారణ అవ్వడానికి ఆయన కర్తృత్వ భోక్తృ పరమాత్మ ఎందుకు లేదు, నిర్వికారం అని చెబుతూ ఉండేటప్పుడు మరి ఇప్పుడు అది ఉన్నది అని చెప్పినప్పుడు మళ్ళీ భావము తేడా వచ్చాయి. అది అందుకని ఇప్పుడు అది తీసుకున్నాడు. అందుకు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆ రెండింటిలో కూడా చెప్పి ఇప్పుడు మళ్ళీ చెబుతూ ఉన్నాడు. నన్ను సురేశ్వరాచార్యై ఈశ్వర బ్రహ్మణ అన్యోన్యాధ్యాసం సిద్ధవత్ కృత్య వ్యవహరత ఇది కుతో అవగమ్యత అని అడుగుతున్నాడు. ఈశ్వర బ్రహ్మలకు తాదాత్మాధ్యాసం సిద్ధించినట్లయితే, అందులో తాదాత్మాధ్యాసం వారిద్దరికి ఈశ్వర బ్రహ్మడికి ఉంటుందని సురేశ్వరాచార్య చెప్పారు కదా. అక్కడ ఈశ్వర బ్రహ్మలకి కూడా తాదాత్మాధ్యాస. ఇప్పుడు మనకి ఎలాగైతే జీవుడికి, మన శరీరానికి, ఈ జీవత్వానికి తాదాత్మాధ్యాస ఎలాగైతే ఉన్నదో అలాగే అక్కడ జీవుడికి ఈశ్వరుడికి తాదాత్మాధ్యాస అని చెప్పుకొచ్చారనమాట సూక్ష్మాంశంలో. ఈశ్వర బ్రహ్మలకి తాదాత్మాధ్యాస సిద్ధించినట్లయితే మరి సురేశ్వరాచార్యుల వారు జగత్కారణత్వం చెప్పారని నీకెట్లు తెలియను అనేది ఏమో. అతనికి తాదాత్మాధ్యాస సిద్ధించినట్లయితే మరి సురేశ్వరాచార్యుల వారు జగత్కారణత్వం చెప్పారని నీకెట్లు తెలుస్తూ ఉన్నది. వారిద్దరికి తాదాత్మాధ్యాస అయితే నీకెట్లు తెలుస్తుంది చెప్పినాడు. అదే అడుగుతున్నాడు పూర్వపక్షి. తాదాత్మాధ్యాస అయినప్పుడు నీకు మళ్ళీ ఈయన జగత్కారణము ఆయన జగత్కారణం కాదు నీకెవరు చెప్పినాడు అని అడుగుతున్నాడు. ఇప్పుడు నీకెవరు చెప్పాడని అడుగుతున్నాడు. అంటే తాదాత్మాధ్యాస అయిపోతే రెండింటికి భావం అన్నటువంటి ఏకత్వం అవుతుంటే ఇక నీకు వాడికి వీడికి భిన్నం లేదన్నటువంటిది ఉన్నప్పుడు భిన్నంగా ఇది ఉన్నది ఇది లేదని చెప్పేవాడు ఎవరు అన్నట్టు అడుగుతున్నాడు. అడుగుతుంటే ఇది ఉన్నాడు. ఇది మళ్ళీ మొదటికి రావాలా? ఇది మళ్ళీ వచ్చినట్టంటే ఇది చెబుతున్నాడు. ఇప్పుడు సత్యం జ్ఞానమనంతం యద్బ్రహ్మాం తస్మాత్ సముత్థితాహం సంవాయు అగ్నిజలోర్యోషద్ధి అన్నదేహ ఇది స్మృతి. అయ్యా ఇప్పుడు అది ఆ ముక్క అడిగాడు. మళ్ళీ దానికి ఏమిటి ఇది చెప్పుకొస్తున్నాడు. ఇప్పుడు ఎలా అంటే ఆకాశాది పంచభూతాలు
అర్థమైంది కదా. కం వాయు అగ్ని జల ఓషధి అంటే ఏమిటి? ఆకాశాది పంచభూతాలు. ఇక ఆ తర్వాత ఏమడు అన్న దేహ ఇతి స్మృతి అని చెప్పుకొచ్చాడు. అంటే ఇది భోజ్య పదార్థాలు. ఇవన్నీ కూడా ఏమిటి? ఈ భోజ్య పదార్థాలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక మరి భూతకోటి అంటే అప్పుడు మళ్ళీ అన్ని తీసుకోవాలా. భూతకోటి పుట్టిందంటే మళ్ళీ ఉద్భిజం తీసుకోవాలి, జలాయం తీసుకోవాలి, ఆనందం చేసుకోవాలి, స్వాదజాలు, ఈ మొత్తాన్ని భూతకోటి. అయితే కాబట్టి ఈ సమస్త ప్రపంచం ఉన్నది ఏదైతే ఉన్నదో సత్యం జ్ఞానమనంతం యద్బ్రహ్మాం తస్మాత్ సముత్థితాః అని ఇక్కడ ప్రకరణాన్ని ఇంకా అవడానికి 2 శ్లోకాలతో దాని అజ్ఞానాన్ని అధ్యయనం చెప్పబోతున్నాడు. మొట్టమొదట ఈ సత్యజ్ఞాన స్వరూపుని పరబ్రహ్మ అనేది పుట్టినది అని మనకి సమప్రధాన ప్రకృతిని తీసుకొని సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నటువంటి దాన్ని పుట్టింది ఏది? ఈ జగత్తు. అంటే ఇక తక్కినవన్నీ ఎన్ని పేర్చుకున్నా మనం జగత్తుని తీసుకుంటే అయిపోయాయి. పంచభూతాలు కానీ ఏమి ఈ సమస్తం కానీ ఒక ముక్కతో తెగిపోద్ది. ఈ జగత్తు పుట్టిందని తేల్చున్నది. ఇది ఏం చెప్పింది? తైత్రీయోపనిషత్తు చెప్పేసింది. జగత్తు పుట్టిక ఏమిటంటే ఆ సత్యజ్ఞాన స్వరూపుడైనటువంటి బ్రహ్మ వలన పుట్టినది అని. ఎందుకంటే వరుస చెప్పింది కదా, వరుస ఆత్మన ఆకాశం భూత అన్నటువంటిది చెప్పింది. అది సత్యం జ్ఞానం అనంతం తైత్రీయోపనిషత్తు చెప్పింది. అయితే భవత్యేష శృతి, ఈ యొక్క శృతి కరెక్టే, దానిలో ఏమీ కాదని లేదు. అనయా కథమన్యోన్యాధ్యాసవగతి ఇది నేను జరుగుతున్నాను. అదయా ఈ శృతి చెప్పిందని నేను ఇప్పుడు దాన్ని కాదని లేదు, అది ఉన్నాయి. నేను అడిగిన ప్రశ్న ఏమిటంటే ఇప్పుడు నేను ఏదైతే ఉదాహరించాను ఆ శృతి చేత ఈశ్వర బ్రహ్మలకు అన్యోన్యాధ్యాస కలదని చెప్పినావు కదా, అది ఎలా నేను గ్రహించాలని అడుగుతున్నా. అక్కడనే తెలుస్తున్నాడు. నీవు ఆ అన్యోన్యాధ్యాసం ఎలా గ్రహించాలని అడుగుతూ ఉన్నాడు. అంటే ఇప్పుడు చెప్తున్నాడు ఆపాత దృష్టితః తత్ర బ్రహ్మణో భాతి హేతుత హేతోస్తి సత్యత తస్మాత్ అన్యోన్యాధ్యాసయిష్యతే అని చెప్పాడు. అర్థమైందా? ఆపాత దృష్టితః, ఆపాత దృష్టి అంటే ఏమిటి? ఆసమంతాత్ పాప ఏంటి? అంతటా ఉన్నదాన్ని సామాన్యం అంటారు, ఎక్కడ ఉంటే విశేషం అంటారు. అర్థమైందా? ఆపాత దృష్టి అంటే అన్ని దగ్గరలో ఉంటే సామాన్యం, ఎక్కడ ఉంటే విశేషం. అందుకే ఇక్కడ ఆపాత దృష్టి అనేటప్పుడు సామాన్య దృష్టితే ఆలోచిస్తే, అర్థమైందా? ఆపాత దృష్టిత తత్ర బ్రహ్మణ భాతి హేతుక, బ్రహ్మయందు ఆ నిర్గుణ బ్రహ్మమునకు జగత్కారణత్వం స్ఫురించుతున్నది. సామాన్యంగా మీ స్థితిలో ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయురగ్ని అన్నటువంటిది ఆపాతత అంటే సామాన్య దృష్టితో మనం చూసుకుంటే నిర్గుణ బ్రహ్మవస్తుందు జగత్కారణం సృష్టించుతున్నది. అంతే కదా, అర్థం కదా? అంతే. ఇప్పుడు అదే మరి ఉత్పత్తి నుంచి ఇప్పుడు అక్కడి నుంచి పుట్టుకొచ్చింది, ఇక్కడికి వచ్చింది. కాబట్టి మీరు సూక్ష్మ దృష్టితో ఆపాదత అంటే సామాన్యమైన దృష్టితో చూసుకుంటుంటే బ్రహ్మే జగత్తుకే కారణమని చెప్పింది కదా. ఆ విధంగా అయితే హేతోచ్య సత్యత తస్మాత్, హేతు అంటే ఈశ్వరునకు, సత్యత సత్యత అంటే యథార్థ రూపంలో, అంటే హేతోచ్య సత్యత ఈశ్వరుని సత్యత్వం అన్నటువంటిది ఒక పద్ధతి. ఇక ఆపాద దృష్టిత అంటే సామాన్య దృష్టి అయితే తెలుస్తుంది. ఈశ్వరుడు కూడా సత్యత్వం అన్నటువంటిది సామాన్య దృష్టితో తెలుస్తున్నది. సామాన్య దృష్టి అంటే ఆ సత్తే కదా ఇందులో కూడా వచ్చింది. ఏమంటావు? మాయ ఉపాధిలో వచ్చిందే వచ్చింది. ఇప్పుడన్నీ సామాన్య దృష్టిగా మనకు అర్థం చెబుతున్నాడు. దాన్ని బట్టి మళ్ళీ ముందుకెళ్ళి చెప్పేస్తారు. ముందు సామాన్య దృష్టి తెలుసుకోవాలి కదా, విశేష దృష్టి సామాన్య దృష్టి డిఫరెన్స్ మనకు రావాలి కదా. అందుకని ఇప్పుడు సామాన్య దృష్టితో చూస్తే బ్రహ్మత్వ కారణత్వం సిద్ధించేసింది.
సామాన్య దృష్టితో చూస్తే ఈశ్వరత్వానికి సత్యత్వం సిద్ధించేసింది. ఎందుకంటే మరి బ్రహ్మ యొక్క ప్రతిఫలిత చైతన్యం అనుకున్నా ఏమి దానికి సత్యత్వాన్ని మనం ఆ విధంగా తీసుకున్నా ఒకవేళ సత్యత్వం ఏమి తెలుసు. ఆ కారణం వలన అర్థమైందా? అన్యోన్యాధ్యాసికి ఇప్పుడు పరమాత్మకి ఎవరికి ఈశ్వరుడికి అన్యోన్యాధ్యాస ఎలాగైంది అంటున్నాడు కదా. సామాన్యంగా చూస్తే పరమాత్మ జగత్కారం సృష్టించింది, సామాన్యంగా చూస్తే ఈశ్వరుని సత్యత్వం ఉంది. అందుచేత అన్యోన్యమైన అధ్యాసం మనకి తాదాత్మ అధ్యాసం అనేటువంటిది ఈశ్వరుని ఎందుకు సత్యత్వం ఉంది. ఇప్పుడు పరమాత్మ పరమాత్మ అన్నటువంటి వాడు ఒక రూపంలో ఇంతవరకు వచ్చాడు. ఇంతవరకు వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఉపాధి ధర్మంగా ఎక్కడ మాయందు ప్రతిఫలించున్నాడు. ఆ మాయందు ప్రతిఫలించి ఉంటున్నటువంటి సత్యమా అసత్యమా అనేటువంటిది తేడాలి. సరే, సామాన్య దృష్టితో సత్యత్వం తీసుకున్నప్పుడు ఏమైంది? తాదాత్మాధ్యాస వచ్చింది. తాదాత్మాధ్యాసకి రెండు సత్యత్వాలు ఉంటే వస్తాయి, కానీ తాదాత్మాధ్యాసకి ఏకత్వమే తెలిసినప్పుడే తాదాత్మాధ్యాస. శరీరము నేను అని భిన్నం లేనప్పుడే తాదాత్మాధ్యాస. శరీరం నేను భిన్నం అని తాదాత్మాధ్యాస అంటారు. ఇది అందరూ తాదాత్మాధ్యాస అవదు. ఇప్పుడు వారు తాదాత్మ్యం చెందిపోయారా అంటే దానికి ఇదికి భేదము లేదు. ఆ విషయంలో భేదం లేకుండా. అందుకని సామాన్య దృష్టిలో మనం చూసుకునేటప్పుడు వారిద్దరికి తాదాత్మాధ్యాస అనేది లేదని కాదు, ఆ తాదాత్మాధ్యాస ఉన్నదని అంగీకరింపడుతున్నారు. వారిద్దరికి తాదాత్మాధ్యాస ఎట్లా అని ప్రశ్న తీసుకొస్తున్నారు. అన్యోన్యాధ్యాస అని ఇవన్నీ ఒకటికొకటి. అయితే ఒక విషయాన్ని ఇప్పుడు ఇది సామాన్యంగా గ్రహించాలి అంటే అందుకే దీనికి రాసినాడు కూడా రాశాడు. ఈ శ్లోక తాత్పర్యము రాయడం అందుకే రాశాడు. సద్గురువుల వలన అంతర్బుద్ధి గలవాళ్ళకి కానీ గ్రహింప సాధ్యం కాదు చెప్పేశాడు. ఇప్పుడు అందుకే రాశాడు. ఇప్పుడు ఇది మనకి అన్యోన్యాధ్యాస అన్నటువంటిది పక్క పక్కన ఉంటే అయిపోతుంది. ఇప్పుడు దానికి ఉదాహరణ కూడా రాశారు. అది కరెక్ట్ గా ఆయన రాసిన తాత్పర్యం కూడా మంచి బాగానే ఉంది కదా. ఎట్లా అంటే సద్గురువుల వలన అంతర్బుద్ధి గల వారికి కానీ ఇది గ్రహింప కానీ జాగ్రత్తగా గమనించి తెలుసుకోలేను. నా శక్తి లేకుండా దీని భావాన్ని వెలిగిస్తున్నాను. ఇప్పుడు నా శక్తివంతులు లేకుండా దీని భావాన్ని చెప్తున్నాను. ఇప్పుడు ఎట్లాగా అన్నటువంటిది చెప్తున్నాడు. విడది ఆయన చెప్పాడు ఇక్కడ. అందుకే అది ఆ పాయింట్ కూడా చూస్తాం, తర్వాత చూడకెళ్తాం. ముందు అధ్యాస అంటే అందరికీ ఏమర్థమని చెప్పండి. అధ్యాస అంటే ఏం అర్థమని ముందు చెప్తే తర్వాత అంతే. అది కాని దాని ఎందు అది అనేది అధ్యాసం అంతేనా? ఇందులో డౌట్ ఎవరు లేదు. డౌట్ ఉంటుంది వచ్చేసారు కాదు. అంటే ఒక వస్తువుని ఇంకొక వస్తువుగా భావించటం. అది సాధారణ వెళ్ళిపోతుంది. ఇది మామూలు ఇది అభ్యాసం. అది తాదాత్మ అధ్యక్ష చేస్తారు. అయిపోయిన అదేలే ఇంకా సూక్ష్మ విషయానికి వెళ్ళిపోయినా. అందుకని అది తాదాత్మ అధ్యక్షది పరస్పరం. ఇది కాదు, అది వేరే విషయం. ఆ టాపిక్ కింద నీకు అర్థం అదే. పిండం అన్నటువంటిది
అది అక్కడ అయోపిండం అన్నట్టు ఏ అధ్యాసం ఏ దర్శనం వస్తుంటే అది తాదాత్మ్యాధ్యాసం వస్తుంది. అది అయోపిండం అనేది అదే అంటున్నమాట. ఇప్పుడు అధ్యాసం అనే సామాన్య రూపంలో ఏమిటి నేను అడిగింది అదే అనమాట. ఇంకేమిటి అది కానిదా ఒకటి వస్తువు అది కాని దానిని అది అనుకోవడం. ఎలాగంటే తాటిని చేసి పాము, తుప్పిని చేసి వెండి అనుకోవడం. అర్థమైంది కదా. ముందు ఏదనేది తర్వాత ఇది. ఇక తాదాత్మ్యాధ్యాసం అనగా అర్థమైంది కదా, రెండు వస్తువుల యొక్క ధర్మములో ఏమే ఒకదాని ధర్మములు మరొక దాని నుండి నిశ్చయించుట. అధ్యాస అయింది కదయా. అధ్యాస అనేది ఒకదాని ఎందు ఒకటే. ఇది రెండు దీనిది దాని ఎందు దానిది దీని ఎందు జరిపోతుంది. దీని దాని ఎందు దానిని దీని ఎందు. అర్థమైందా? దాని ధర్మాలు దీని ఎందు దీని ధర్మాలు దాని ఎందు ఉంటే అది తాదాత్మ్యాధ్యాసం. తాదాత్మ్యాధ్యాసం తెలుసుకోవాలి కదా. ముందు అధ్యాస తాదాత్మ్యాధ్యాస అనేది ఎవరో వచ్చేస్తే తర్వాత అన్వయం ఎక్కడ అవుతుందని మన దృష్టాంతం అప్పుడు వెళ్దాం. ఏమంటారా? అందుకని ఇప్పుడు చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు అధ్యాస అనగా ఏమిటి చెప్పాడు? ఒక వస్తువుని ఇంకొక వస్తువుగా తలంచుట. ఇది అర్థమైపోయా. ఇక తాదాత్మ్యాధ్యాసం అనగా రెండు వస్తువుల యొక్క ధర్మములలో ఒకదాని ధర్మములు మరొక దాని నుండి తోచుట. ఎట్లా అంటే అది అలా ఉన్నాయి, అది వస్తుంది. అది కూడా అది పరస్పర ధర్మాలు దీని దాని ఎందు దాని దీని ఎందు ఆరోపణ అవుతాయి. కాల్చినప్పుడు కూడా అదే అభ్యాసం జరుగుతుందని చెప్పారు. అయస్కాంతం రెండు కలిసి చెప్పారు. అయస్కాంతం మళ్ళీ వేరు, అదే చెప్పారు. అయస్కాంతం అనేది మళ్ళీ వేరు. అర్థమైందా? అది మళ్ళీ దాని సమీపంలో ఉండి ప్రకృతి అన్నటువంటి కలుస్తుంది. అయో పిండ అయస్కాంతం. అయోపిండం అనేది సంస్కృత పదం. అది అయహ అంటే సరే. ఇప్పుడు మనం తీసుకొస్తాం దాన్ని ఏది ఎక్కడ ఉంది ఏది ఎక్కడ ఉందో అన్ని తీర్చేస్తాం. ఇప్పుడు అర్థమైందే. ఏది అక్కడ చూసి మనం దర్శించాం. ఇప్పుడు అయింది. అయినా ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ రెండు విధాలుగా ఒక మొద్దును చూసాం మనం, పురుషుడనియు పురుషుని చూసి మొద్దనియు తలంచట వలి. ఒక మొద్దుని దూరం నుంచి చూసాము, ఒక పురుషుడు అనుకున్నాం. ఒక పురుషుని చూసాము, మొద్దుని తలంచుకున్నాం. అంటే ఏంటి? ఇప్పుడు మరి పురుషుని యందు ఉన్నటువంటి ఏవైతే అవయవ విశేషాలు మొద్దుని చూస్తాడు, మొద్దు యందు ఉన్నటువంటి అవయవ విశేషాలు పురుషుని యందు చూస్తాడు అని ఒక ఉదాహరణ నేను ఇచ్చాడు. అర్థమైందా? ఒక మొద్దు అంటే స్థానువు కదయ్యా. ఆ స్థానువు మనము ఒక మొద్దును చూసి పురుషుడనియు పురుషుని చూసి మొద్దనియు తలంచుట వల్లే ఒక పురుషుని చూశాడు, మొద్దు భావంగా అనుకున్నాడు. మొద్దును చూశాడు దూరం నుంచి, మనిషి అనుకున్నాడు. అంటే ఆ పురుషుణ్ణి మొద్దు ఎందు మొద్దుని పురుషుని తలంచవలే. జీవునుకును కూటస్థునుకును అజ్ఞాన దృష్టి చేత అన్యోన్యాధ్యాసము కలిగినట్లే. అర్థమైందా? ఇక్కడ జీవునుకును కూటస్థునుకును అజ్ఞాన దృష్టి చేత అన్యోన్యాధ్యాసం కలిగినట్లే ఈశ్వరునుకును ఎవరికి ఇక్కడ నిర్గుణ బ్రహ్మమునకును వీరిద్దరికి సత్యజ్ఞానమనంతమైన అనుమదైన స్థితి సమూహమందు సత్యత్వమును తిరస్కారణముగా తోచుట పరస్పరమైన అధ్యాసము. పరస్పరమైన అధ్యాసం ఇది చెప్పుకొచ్చాడు. అర్థమైందా? మీరు అందుకని ఇప్పుడు మామూలు ఉదాహరణకి వచ్చేస్తాం. ముందా సురేశ్వరాచార్యులు వారు ఇక్కడ ఏమిటంటే ఇక్కడ ఒకటి సత్యత్వము మనకి జగత్కారణం అనేటువంటి వస్తుంది పాయింట్. ఇక్కడ రెండు ఉన్నాయి. చిదాభాషునికి కూటస్థుడికి అజ్ఞాన దృష్టి చేత అన్యోన్యాధ్యాసము కలిగినట్లే
ఈశ్వరునికి నిర్గుణ బ్రహ్మణుకు వీరిద్దరికి సృష్టి సమూహమునందు సత్యత్వమును జగత్కారణత్వము తోచిన పరస్పరమైన అధ్యాసము లేకయే సంభవింపనందున. అది ఏమంటారు ఇక్కడ పాయింట్ అట్లు సురేశ్వరాచార్యులు వారు సత్యజ్ఞానానందాది లక్షణమైన పరబ్రహ్మమునకును జగత్కారణత్వమును ఈశ్వర బ్రహ్మముల యొక్క తాదాత్మాధ్యాసమును సిద్ధవత్తుగా చేసి చెప్పేది తెలియ. ఆయన ఎలా చెప్పారా అన్నటువంటి, ఆయన ఎందుకు చెప్పారా అన్నటువంటి ఆయన దాంట్లో ఈ విధంగా తెలియాలని ఈ సిద్ధాంతం చెబుతున్నాడు. ఆయన చెప్పిన దానికి సమన్వయం చేస్తున్నాడు ఈయన. అర్థమైందా? ఏం సమన్వయం చేసినాడు? ఇంతవరకు ఒక ముద్ర ఉదాహరణ ఇచ్చారు. ఫస్ట్ పాయింట్ ఒక పురుషుని అనుకున్నాడు. ఆ విధంగా అజ్ఞాన దృష్టి ఇప్పుడు అలాగే జీవునికి కూటస్థునికి అజ్ఞాన దృష్టి చేత అన్యోన్యాధ్యాసం కలిగినట్లు చెప్పేశారు. అక్కడ తేల్చేశారు. ఒక పాయింట్ అవి అక్కడ వరకు అది అందరికీ అర్థమైపోద్దులే. అది అదే ఎక్కడికి అర్థం కాలేదు అన్నటువంటిది ఇక్కడ కావాలి. ఇప్పుడు అట్లాగే మొద్దు అంటే తనది ఏమి లేకున్నా కూడా దీన్ని ఆరోపించుకుని నేను అనుకుంటున్నాను. అవును చైతన్యం ఉన్నా కూడా అదే ఇది ఓకే. ఈ రెండింటి సంబంధం ఏ రెండు సంబంధం ఉండు. ఏ రెండు సంబంధం మీరు చెప్పండి. మళ్ళీ ఎన్ని సంబంధం యాగం చేస్తే మళ్ళీ అయిపోయింది పని. భావించుకొని ధర్మాలు అవును దాంట్లో ఆరోపించుకున్నారు. అవును ఇది సరే పల్లెటూళ్ళలో కాముగా ఊరు బయట వెళ్ళినప్పుడు అదే అది అందరూ తెలుసుకోవాలి. అయితే అలాగే శివుడు కూటస్థుడు అనే విషయానికి వచ్చినప్పుడు ఇది అసలు కూటస్థుడు చేసిన ధర్మాలు ఇక్కడ జీవుడు అనేది జడం కిందకి వస్తుంది కదా, సాధు కిందికి దీంతో ఆలోచించుకుని నేను చేస్తున్నాను అనుకుంటున్నాడు ఇక్కడ. అవును అసలేంది అక్కడ లోపల ఉన్న పురుషుడు చేసేదాన్ని ఇక్కడ ఆరోపించబడ్డాయి. రెండు చెప్పండి. అక్కడ సెట్ చేస్తాం. ఈశ్వరుడికి మళ్ళీ నిర్గుణ బ్రహ్మకు మళ్ళీ చెప్తున్నారు. అవును అక్కడ ఏంటంటే ఈశ్వరుడు అన్నప్పుడు సమిష్టి ఈ రెండిటికి తాదాత్మ్యం ఉండేటట్టుగా ఆ రెండిటికి తాదాత్మ్యం సిద్ధిస్తుంది. కానీ అక్కడ ఎక్కడ ఈశ్వరుడికి కూటస్థుడికి తాదాత్మ్యం సిద్ధిస్తూ ఉంది. మీకు అర్థం. కూటస్థుడు అంటే ఎవరు? చిదాభాసు. ఇక్కడ అదే తీసుకున్నాడు కదా. ఇప్పుడు మనకి ఈ వాడుకున్నాడు మొదటి నుంచి మాయోపాధిక లేనుడు చిదాభాసుడికి ఈశ్వరికి తెచ్చేస్తున్నాడు ఈయన మొదటి నుంచి. మనం అక్కడ అనుకున్నాం జీవుడికి మనం చిదాభాసుడు అంటాం. అదేలే ముందు విచారణ. తీసుకొస్తున్నాడు ఇక్కడ ఆ పదం ఆ సంధి తీసుకొస్తున్నాడు అక్కడ. ఇక్కడ వస్తున్నటువంటిది అర్థమైందా? ఇప్పుడు సరే ఇప్పుడు జీవులను పాయించుకొని మనం అన్వయం చేసుకోవచ్చు. దానికి పెద్ద కష్టమే లేదు మనకి. ఇప్పుడు ఏమిటంటే జీవునికి కూటస్థునికి అజ్ఞాన దృష్టి చేత అన్యోన్యాధ్యాసం కలిగింది అని ఒకటి తీసుకున్నాడు. అన్యోన్యాధ్యాసం అంటే ఏమిటి? చెప్పండి. అవును కానీ జీవుడు కర్తృత్వం ఉంది. అయినప్పటికీ ఏమవుతుందంటే అన్యోన్య అజ్ఞాతం అంటే జీవుడు కూటస్థుడే మనకు ఉన్నాడు. అసలు ఉన్నది పరమాత్మే. అందరూ పరమాత్మ స్వరూపులారా అని అంటారు మీరు. అందరూ పరమాత్మ స్వరూపం అయినప్పటికీ పరమాత్మ స్వరూపం అయితే కర్తృత్వం లేదు. కానీ జీవుడు కర్తృత్వం ఉంది, గుణాలతో వ్యవహరిస్తున్నాడు, చేస్తున్నాడు. సో అది అన్యోన్య అజ్ఞాత మెయిన్ పాయింట్ అక్కడ. పరమాత్మ అంతట్లో ఆయన సాక్షిభూతుడు, ఆయన కర్తృత్వం లేదు. అవును అది కరెక్టే. అవును జీవుడికి కర్తృత్వం ఉన్నది. రెండు అక్కడ కర్తృత్వం లేనివారు కర్తృత్వం ఉన్నది వ్యవహరిస్తున్నాడు. ఎందుకంటే అందుకే అజ్ఞాన పాదం వేశాడు కదా ఇక్కడ. ఇక్కడ మీకు అజ్ఞాన పాదం ఎందుకు వేశాడంటే అందుకే వేశాడు. ఎట్లాగే అంటే పురుషుడు ఇప్పుడు అందుకే ఉదాహరణ పెట్టాడు.
ఇప్పుడు స్థాను పురుషుడుగా ఎందుకు పెట్టాడంటే అక్కడ ఏముంది, అక్కడ స్థాను పురుషుడిగా స్థానువుగా మీకు అర్థమైందా? అజ్ఞానం అనేది ఉంది. తీసుకొచ్చిన పాయింట్ అదే. ఇప్పుడు అక్కడ స్థానువుకి పురుషుడికి స్థానువుకి వ్యవహారం ఏముంది? అజ్ఞానం ఉంది. అలాగని ఇక్కడ అజ్ఞాన దృష్టి చేత వీరిద్దరికీ తాదాత్మ్యాధ్యాసం ఉన్నది కానీ ఆ పరమాత్మకి ఈయనకి తాదాత్మ్యాధ్యాసం అనేది వాస్తవంగా లేదు అని తీసుకొస్తాడు. జగత్ కారణం కాదు అని తీసుకొస్తున్నాడు. అర్థమైందా? ఇక్కడ మనకి అందుకే అజ్ఞాన పదం వాడుతూ ఉన్నాడు. అక్కడి నుంచేనా ఈశ్వర బ్రహ్మల యొక్క తాదాత్మ్యాధ్యాసమును ఏమి సిద్ధవత్తుగా చెప్పి ఇప్పుడు తీసుకుందాం. ఇక్కడికి అయిపోయింది కదా. ఇప్పుడు తాదాత్మ్యాధ్యాస పరస్పరం అన్నటువంటిది అయోపిండానికి వెళ్తే ఏమంటారు? అక్కడ అయోపిండం దగ్గర ఏమి అజ్ఞానం ఏమి లేదు. ఏమంటారు? అది ఇక్కడ చెప్పినటువంటి దగ్గర అజ్ఞానం ఉంది. తానుని పురుషుణ్ణి అది ఉండగా అయోగాల కోణ ఏముంది? అగ్ని ధర్మాలు ఇనుముకెళ్ళింది. ఇనుము యొక్క ధర్మాలు అగ్నికి వచ్చింది. అదేలే అంతే. మరి అక్కడ అగ్ని గట్టిగా ఉంటుందా? ఉండదా? కానీ ఎర్రగా ఉంది. అగ్ని ఎర్రగా ఉండేటప్పుడు ఇది కూడా గట్టిగా ఉంది అంటాం. గట్టి శబ్దం ఏంది? ఇనుముది. ఇనుము గట్టి శబ్దం ఎక్కడికి వచ్చింది? అగ్నికి వచ్చేసింది. అర్థమైందా? ఇప్పుడు అగ్నిలో ఉన్నటువంటిది ఏమి? అగ్నిలో ఉన్నటువంటి ఆ వేడి ఉష్ణత్వం ఏమి దేని ఎందుకు వచ్చింది? ఇనుములో ఎందుకు వచ్చింది? ఇప్పుడు దీన్ని ఏమైంది? ఇది పరస్పర అధ్యాస అనొచ్చు, అథవా తాదాత్మ్యాధ్యాస అనొచ్చు. ధర్మాలు పరస్పర అధ్యాస, తాదాత్మ్యాధ్యాస. ఇది తాదాత్మ్యాధ్యాస. అయితే ఇప్పుడు ఏమనుకుంటున్నాడు? ఇక్కడ కావలసింది ఏమిటి? తాదాత్మ్యాధ్యాసతో అన్ని మాట ఏమిటి? అయోదహతి అన్నాడు. అది అక్కడ కావాల్సింది ఏమిటి అంటే పాయింట్ ఉన్నారు కదా. మరి ఈ పాయింట్ ఎందుకు చెప్పాడు? ఈయనమే కాల్చింది అంటాడు. అది ఇక్కడ కావాల్సింది. అది ఇక్కడ ఏదీ లేదు. కాలినటువంటిది ఉన్నది ఏదైతే ఉన్నదో అక్కడ పాయింట్ మనకు కావాల్సింది ఏమిటి? ఇనుము కాల్చింది అంటాడు. ఇనుము కాల్చింది అంటే ఏ అధ్యాస అయింది? తాదాత్మ్యాధ్యాస. దాని పరస్పర అధ్యాస కానీ తాదాత్మ అధ్యాస. ఇనుముకు కాల్చే స్వభావము లేదు. ఏమి? అగ్ని గట్టికుండే స్వభావము లేదు. పరస్పర తాదాత్మ్యాధ్యాస కలిగింది. అయితే ఇప్పుడు అక్కడ ఏమిటంటే కేవలం అజ్ఞానం అనేది లేదు. కాలు వేసిన తర్వాత నాకు ఇనుక వాడికి అజ్ఞానం అంటే ఒకటి ఉంది. వాడు ఇనుపని చూశాడు కాబట్టి ఇనుము కాల్చింది అన్నాడు. అయితే ఇనుమునికి కాల్చే స్వభావం లేదన్నది అక్కడ తెలుసుకోలేదు కదా అజ్ఞానం. అది అక్కడ అజ్ఞానం ఏముందంటే అదే కదా. అది మామూలు అజ్ఞానం ఉంది. ఏమి అజ్ఞానం వరకు మళ్ళీ ఇక్కడ లేదు, అక్కడ లేదు. అజ్ఞానం లేకపోతే మళ్ళీ అధ్యాసలకు వచ్చింది, మళ్ళీ మాట వస్తుంది కదా. అక్కడ అజ్ఞానం ఏమిటంటే తర్వాత తెలుసుకుంటాడు. ఆ గబాలన్నీ ముఖ్యం ఏమిటంటే ఇనుము కాల్చేసింది అన్నమాట. అగ్ని కాలిస్తే ఇనుము కాల్చిందన్నమాట. అది అజ్ఞానం. అది అజ్ఞానం. అది తర్వాత మళ్ళీ సర్దుకోవడం. క్షణకాలంలో అజ్ఞానం చేత మనకి వస్తూ ఉండదు. అలాగనే ఇక్కడ మనకి పరస్పరమైనటువంటి జీవేశ్వరులకు ఉన్నటువంటి కారణం ఏదైతే ఉన్నదో మాయోపాధి అయినటువంటిది వాళ్ళిద్దరికీ తాదాత్మ్యాధ్యాసతోనే వారి జగత్ కారణానికి అవడానికి ఉంటుంది. కానీ కేవలం పరమాత్మ జగత్ కారణుడు కాదు అని చెప్తున్నాడు. అది అక్కడ అంతవరకు మనకి వచ్చిందా? అన్యోన్యా ఇప్పుడు ఇక్కడ చెబుతున్నాడు మళ్ళీ ఏవం అన్యోన్యాధ్యాస సిద్ధం. సరే, ఈశ్వరో బ్రహ్మణ ఏకత్వం పూర్వత్ర ఉదాహృత అలా మొట్టమొదటి చెప్పిన మళ్ళీ తీసుకొస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏమంటావు? ఆ గట్టిది గిట్టిది చెప్పుకొచ్చాడు కదా. అప్పుడు ఏకత గంజి పెట్టింది అది మళ్ళీ ఇక్కడ కొంచెం తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇట్లా అన్యోన్య ఏం చెప్పాడు? ఇప్పుడు ఇక్కడ మనకి ఏవం
అన్యోన్యాధ్యాస సిద్ధం. ఈ ప్రకారం మనం విచారించుకున్నాం కాబట్టి అన్యోన్యాధ్యాస చేత సిద్ధించిన ఏకత్వమును ప్రకరణ ఆరంభంలో, అంటే ఈ ప్రకరణ మొట్టమొదటి ప్రారంభంలో చెప్పుకొచ్చాడు. ఉదహరించినటువంటి గచ్చిత పట దృష్టాంతాన్ని ఇప్పుడు ఒక్కసారి స్మరణ చేస్తూ ఉన్నాడు. ఎట్లా అంటే అన్యోన్యాధ్యాస రూపో అసౌ అన్నలిప్త పటో యథాం ఘట్టితేనైకతామేతి తద్వద్భ్రాంత్యైకతాం గతః. దీనికి ఒక ఉదాహరణ చెప్తున్నాడు ఇప్పుడు మనకి అర్థమైందా? ఏం చెప్పారు? ఇప్పుడు మన గంజి చేత పూయబడిన బట్ట ఏదైతే ఉన్నదో ఆ పూయబడినటువంటి ఒక బట్ట అది ఏమైపోయింది? అది ఆ ఘటిత రూపంతో ఏకత్వాన్ని పొందిపోయింది. అంటే గంజి, కరక్కాయ ఈ మొదలైనటువంటి అన్య పదార్థాల చేత ఏదైతే మనం పూయబడినామో దేనికి ఆ తెల్లటి బట్టకి అది ఏమైపోయిందంటే దానితో అభేదాన్ని పొందిపోయింది. అంతే కదా, బస్తీ బాబు చేసినప్పుడు గంజి రాస్తున్నాడు కదా, దానికి ఇంకొక ఉదాహరణ చెబుతున్నారు కూడా. దాంతో అది ఏకత్వాన్ని కలిగిపోయింది. అయితే దానితో అభేదాన్ని కలిగి ఉన్నట్లు, ఉన్నట్టు ఇక్కడ బ్రహ్మముతో అర్థమైందా అన్యోన్యాధ్యాస కలిగిన మాయా ప్రతిబింబితుడైన ఈశ్వరుడు కూడా అజ్ఞానము చేత నిర్గుణ బ్రహ్మముతో భేదము లేనట్లు ఎవరికి తెలుస్తుంది? ఇది పాయింట్ మీద అజ్ఞానులు తోస్తూ ఉంటుంటారు. అర్థమైందా? ఇక్కడ ఆ చెప్పిన పాయింట్ ఏం చెప్పినాడు మనకి? ఇప్పుడు మనం ఈ గంజి రాసిన దేనికి? పుస్తకానికి రాసినటువంటి గంజి దాంతో తాదాత్మ్యం చెందింది. ఇప్పుడు చెందితే తాదాత్మ్యకి ఆధారమైనటువంటి వస్తువు ఎవరికి తెలుస్తుంది? ఆ విషయం తెలిసిన వాళ్ళు తెలుస్తుంది. తాదాత్మ్యం ఇది చేరిన వల్ల తాదాత్మ్యం ఉన్నది అనేది లేని వారికి అసలు ఉన్నదనే తెలియదు. లేని వారికి అది ఉందనే తెలియదు. లేని వారికి ఏముందని తెలుస్తుంది. అంతే తెలుస్తుంది. మనకు వస్తువులు తెచ్చినప్పుడు ఎంత పెంచుకో ఉంది అది మనం అనుకున్నది గంజి బాగా ఎక్కువ ఉంది స్వామి దీనికి అదే అంటే ఇప్పుడు నేను అన్నది ఏమిటి అంటే ఇక్కడ ఆయన ఇచ్చినటువంటి సూక్ష్మమైన విషయం ఏమిటి ఇప్పుడు ఇక్కడ? ఇప్పుడు మనకి అది గంజి అత్తుకున్నది అన్నటువంటి విషయం ఎవరు తెలుస్తుంది? వాడికి తాదాత్మ్యమే లేదు. ఏమంటారు? వీడికి తాదాత్మ్యం ఉంది. అయితే వీడికి తాదాత్మ్యం ఉంది, వాడికి తాదాత్మ్యం లేదు అంటే ఈ రెండిట్లో ఏది విశేషం మనకి ఇప్పుడు కావాలి? అది ఇప్పుడు మీరు ఇచ్చారని చెప్పండి. అది వీడికి తాదాత్మ్యం ఉంది, వాడికి తాదాత్మ్యం లేదు. అవును, తెలియలేదులే. వీడికి తాదాత్మ్యం అనేది తెలియలే. అంటే తెలియకపోతే వచ్చే నష్టం ఏమిటి, తెలిస్తే వచ్చే లాభం ఏంటి ఇప్పుడు చెప్పాలి మీరు. అది విచారణలో అవును. అది గంజి లేదు, బట్ట స్వరూపమే అది అనుకునేవాడు అజ్ఞాని. సరే, అక్కడ ఉందలే లేదు ఇప్పుడు. ఎందుకంటే వీడు తెలిసింది కాబట్టి దాన్ని వదిలించుకుంటాడు. ఏం దేన్ని అక్కడ పాయింట్ మరి తీసుకోవాలి కదా. ఏమంటావు? ఇప్పుడు తెలిసింది కాబట్టి వదిలించుకుంటాడు, తెలియదు కాబట్టి వదిలించుకోడు. ఏమంటా? రెండోసారి బట్ట రంగు వేయాలంటే వదిలించుకోవడం రంగు వేసాడు అనుకో, ఇంకేది పట్టదు. అర్థమైందా? ఇది మరి పట్టదు. ఎందుకు? రంగు కాబట్టి ఇది పట్టలే.
అప్పటికప్పుడు తెలుస్తుంది అనమాట. అయ్యో నేను అది తీయలేదు, ఇది పట్టలేదని అప్పుడు జ్ఞానికి మొట్టమొదటి తెలిసిపోతుంది. దాదాపు ధర్మం కింద తీసుకున్నప్పుడు ఇప్పుడు ఇనుములో అగ్ని వ్యాపించినట్టుగా గంజి ఇక్కడ ఈ క్లాత్ లో వ్యాపించిందని తీసుకొచ్చారు. అది అలాగే ఉదాహరణ చెప్తున్నారు. అది 2 రకాలుగా ఏమి అందులో ఉన్నటువంటిది ఏంటంటే మనం వ్యవహారం చేస్తున్నాం, దేహం వ్యవహారం చేస్తున్నాం అనుకోండి. లోపల చైతన్యం ఏంటంటే అది అగ్ని లాంటిది. అగ్ని కాలుస్తుంది కానీ ఇది కాల్సింది కదా. కానీ మనం ఏం చేస్తాం, ఇదే అనుకుంటున్నాం, ఏమేం చేస్తున్నట్టు కనిపిస్తుంది బయటకు. ఇప్పుడు అక్కడ ఏంటంటే గంజి కరక్కాయ ఇవన్నీతో కలిపి అన్య పదార్థములు చేత పూయబడినటువంటి తెల్లని బట్ట అది ఘటిత రూపంతో అభేదం కలిగి ఉన్నట్లా అర్థమైంది. అది అభేదం ఎలాగైతే మనకి కలుగుతుందో ఈ బ్రహ్మతో అన్యోన్యాధ్యాసం కలిగిన ఎవరు బ్రహ్మతో ఎవరు అన్యోన్యాధ్యాసం కలిగిన మా యొక్క ఈశ్వరుడు. అది ఈశ్వరుడు అన్నమాట. ఇక్కడ ఇప్పుడు అజ్ఞానము చేత నిర్గుణ బ్రహ్మముతో భేదము లేనట్లు అర్థమైంది కదా. ఏమైంది అజ్ఞానము చేత ఆ పాయింట్ అక్కడ తెచ్చుకుంటూ ఉండాలి. అది ఎక్కడైనా అజ్ఞాన పద్ధతి తీసుకొని వస్తున్నాడు వాడు భేదం లేనట్లు ఎవరికి తెలుస్తుంది? ఇది అజ్ఞానుడు తోచున్నాడు. జ్ఞానికి భేదం తెలుస్తాడు, అజ్ఞానుడు ఈశ్వరుడికి అభేదం. ఇప్పుడు ఎక్కడంటే చెప్పాడు అక్కడ ద్రష్ట దృశ్య సంయోగో హేతు ఏమి ద్రష్ట దృశ్య సంయోగో ఏకాస్మితేవ అస్మిత అన్నాడు. ఇది ద్రష్ట ఇది దృశ్యము అన్నటువంటి విషయాన్ని వారికి లేదు. ఎవరికి? అజ్ఞానం. ద్రష్ట దృశ్య సంయోగో హేతు అని ఒకటనుకో. ద్రష్ట దృశ్య సంయోగ అంటే ఏకాత్మిత ఇవ అస్మిత అన్నాడు. వారికి అజ్ఞాని ఏం చేస్తున్నాడు? ద్రష్ట దృశ్యానికి ఏకాత్మత తీసుకున్నాడు. అయింది కదా. ఏకాత్మత ఎప్పుడైతే తీసుకున్నాడో ఇంకా ఆయనకి ప్రకృతి పురుష వివేకమే కోల్పోయాడు. అందుకని అక్కడ మరి అజ్ఞాని ఏమిటి? ఏకాత్మత తీసుకుంటాడు. జ్ఞాని అక్కడ ఏకాత్మత ఆ రూపం వేరు, ఈ రూపం వేరు. ఎందుకంటే దృశ్యం అన్నటువంటిది జగత్తు, ద్రష్ట అన్నటువంటి వాడు పురుషుడు. ఈ దృశ్యంలో ఏముంది? మనకి దర్శన శక్తి. దృశ్యం ఏమిటి? మనకి చూసేది ద్రష్టలో ఉంది. అందుకని స్వామి శక్తి ఆయనలో ఉంది, స్వశక్తి దీనిలో ఉంది. అందుకని ఈ రెండింటిలో అర్థమైందా? ఈ రెండింటికి తాదాత్మ్యం అని తెలుసుకుంటున్నాడు అజ్ఞాని. ఈ రెండింటికి తాదాత్మ్యం ఏకాత్మిత అంటే ఒకటని తెలుసుకుంటున్నాడు. ద్రష్ట వేరు, దృశ్యం వేరు అన్నటువంటిది ఎవరు తెలుసుకుంటాడు? జ్ఞానం తెలుసుకుంటాడు. ఆ ప్రకారంగా ఇక్కడ జ్ఞాని అన్నటువంటి వాడు ఏమి అవును. ఇప్పుడు అదే దుర్దర్శన శక్తి ఏకాస్మిత ఇవ అస్మిత అన్నాడు. దీనికి కారణం ఏమిటి? అవిద్య. అవిద్య అస్మిత రాగద్వేష అభినివేశ పంచక్లేశ అని తీసుకొచ్చారు కదా. ఈ 5 క్లేశాలు కూడా మనకి జ్ఞానాన్ని కలుపుకుంటా చేస్తూ ఉన్నాయి. మూలం ఏమిటంటే అది అవిద్య. ఆ అవిద్యాన్ని తగ్గొట్టుకున్నప్పుడే ఇవి వస్తూ ఉన్నాయి. జ్ఞానాన్ని మనకి కలుగుతూ ఉన్నది. అందుచేత కదా ఇంకా దాన్ని తీసుకొస్తున్నాడు. ఇంకా భ్రాంత్యా ఏకత్వాపత్తౌ దృష్టాంతం అభిధాయ ఆపాత దర్శినాం భేద ప్రతీతో పూర్వోక్తమైన దృష్టాంతం దర్శయతి. ఇంతకుముందు ఇచ్చారు కదా దృష్టాంతాలు, అవన్నీ ఇప్పుడు గుర్తు చేస్తున్నారు వాళ్ళ అన్వయాన్ని. ఎట్లా అంటే నిర్గుణ పరబ్రహ్మానికి ఈశ్వరునికు అజ్ఞానము చేత ఏకత్వము కలిగినది. అంతే కదా. అజ్ఞానం మీద ఆరోపణ చేసుకున్నాడు ఏకత్వం అనేది
కర్తృత్వం లేనిటువంటి పరబ్రహ్మకి, అదే సాక్షిగా ఉన్న పరబ్రహ్మకి కర్తృత్వం పెట్టారు. ఈశ్వరుడు కర్తగా స్వామి. అవును. అది అంటే అది ఇప్పుడు అక్కడ అజ్ఞానం అనేది వస్తుంది కదా. ఏకత్వం అంటే రెండు మరి నిర్గుణము ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటేనే కర్తృత్వం. అర్థమైందా? ఈశ్వరుడు అంటేనే సర్వజ్ఞత్వాలు వచ్చిందంటే వారికి అది కర్తృత్వాలే. అందుకని ఈ దృష్టాంతం చెప్పి ఇప్పుడు అజ్ఞానులకు భేదస్ఫురణము లేకపోవటం ఎందు ఇంకొక దృష్టాంతం చెబుతున్నారు. అర్థమైందా? అజ్ఞానికి భేదస్ఫురణం లేదు, జ్ఞానికి భేదస్ఫురణం ఉంటుంది. దృగ్దర్శన శక్త్యోహో ఏకాత్మత ఇవ అస్మిత. దృక్ వేరు, దృక్శక్తి వేరు, దర్శన శక్తి వేరు. రెండిటికి ఏకాత్మత ఉన్నటువంటిది అస్మిత అని అహంకారం. దీనికి అవిద్య కారణం చెప్పుకొచ్చాడు ఆయన. ఆ విధంగా ఇంకో దృష్టాంతాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు ఒక దృష్టాంతం ఏం చెప్పాడు? గంజి కరక్కాయ కలిపినటువంటిది చెప్పాడు. ఇప్పుడు ఇంకేం చెబుతున్నాడు? మేఘాకాశ మహాకాశో వివిచ్యేతే నపామరై తద్వద్ బ్రహ్మేశ యో ఐరైక్యం బ్రహ్మ ఈశ ఐక్యం పశ్యంత్యా ఆపాత దర్శన. పామరేహి అంటే ఏమిటి? పూర్తయిన విచారణ లేనటువంటి జనుడి ద్వారా మేఘాకాశం వేరు మహాకాశం వేరు అని ఎరుంగక్క. ఇప్పుడు మేఘాకాశం వేరు మహాకాశం వేరు అంటే ఇక్కడ ఏంటి? మేఘాకాశం అంటే ఏమిటి? మేఘములో ప్రతిఫలించినటువంటి ఆకాశం మేఘాకాశం. మేఘాకాశానికి పైన మళ్ళీ మహాకాశం ఉంది, అంతటా వ్యాపించే ఉంది. మేఘములో నీటితో కలిసినటువంటిది మేఘాకాశం. దాంట్లో ప్రతిఫలించినటువంటిది ఇంకా జలాకాశం అన్నమాట అంటారు. ఆ విధంగా మేఘాకాశం వేరు మహాకాశం వేరు అని ఎరుగాక రెండింటిని ఒకటికే ధరించినట్లు అజ్ఞానులు ఈశ్వరుడు పరబ్రహ్మని గుర్తింపక రెండు ఒకటే అని పొరపాటు పడుతున్నారు. ఇప్పుడు అర్థ భాషలో చెప్పారు. ఎంతవరకు జోకలు తిరిగినట్టు భాష ఉంది. అర్థమైందా? మేఘాకాశ మహాకాశం వివిచ్యేతే నా పామరహి. ఇది మేఘాకాశం, ఇది మహాకాశం అని వేరు చేయలేరు అజ్ఞానులు. తద్వద్ బ్రహ్మ ఈశయోహో ఐక్యం పశ్యంత్యాపాత దర్శన. అలాగనే అజ్ఞానులు ఈశ్వరుని బ్రహ్మని వేరే గుర్తింపుకుంటా పొరపాటు తాదాత్మగా పొరపాటు పడుతున్నారు. అయితే మరి ఈశ్వరు చెప్తున్నాడు కుతః తరిహి బ్రహ్మేశ్యో భేదావగతి. అది ఈశ్వర పరబ్రహ్మ భేదం అని ఎట్లా తెలుస్తుంది అంటున్నాడు. నువ్వు ఈశ్వరుడు బ్రహ్మకి భేదం తెలుసుకోకుండా ఉన్నవాడు అజ్ఞానం చెప్పినావు. మరి ఆ భేదం అని ఎలా తెలుసుకోవాలి? ఆ భేదం అని ఎలా తెలుసుకోవాలంటున్నారు. ఉపక్రమాదిభిర్లింగై మరి అక్కడ పోతాడు. తాత్పర్యస్య విచారణాత్తు అసంగం బ్రహ్మ మాయావి సృజత్యేష మహిగా చెప్పేసి ముఖతి పుస్తకం ఈ ప్రకరణ అయిపోదు. ఇంకా దాన్ని పైకి తీసుకొని కిందకు వస్తాడు. అలా అంటే మరికొన్ని విషయాలు తెలుసుకోవడం ఎట్లాగండి మరికొన్ని విశేషాలు అందించిపోతుంటాడు. అన్ని అంటే శాస్త్రం చదివేటప్పుడు అన్ని గ్రంథాల్లో సారం, అన్ని గ్రంథాల్లో సారం మనం తెలుసుకోకుండా ఇది పట్టుకొని అనుకో. మన గ్రంథాలు కొన్ని చూడకుండా ఇది పట్టుకున్నాం అనుకో. ఇక ఇదంతా అక్కడ చెప్తాడు పలానా చెప్పింది అనేస్తాడు. అజామేకాం సుతో అంటాడు. ఇక్కడ అజామేకాం అంటే అదే మేకాం అన్నాడు మేక అనుకోడు కొంతమంది. అర్థమైంది. ఇక్కడ కూడా మన మేకవర్ణ మతపరం అంటుంటాయి సద్గురుపాదికాస్తంలో. వెళ్ళిపోతే ఏమైపోతుంది? వెళ్ళిపోతే మేకవర్ణ మతపరం అంటే అందులో మేకవర్ణం మతపరం అది సద్గురుపాది వస్తుంది దగ్గర. చాలా దగ్గర నేను చూస్తుంటా. అక్కడికి వెళ్ళి ఇస్తున్నారు మేకవర్ణ పత్రం మేకవర్ణంగా ఉంటుంది. బాగా దృష్టి పోతుంది. ఈ వెళ్ళేసినోడికి ఏకవర్ణం కూడా వస్తుంది అన్నమాట. మకాలు విడిపోయి. అందుకని ఉపక్రమాది లింగై తాత్పర్య విచారణాత్ అసంగం బ్రహ్మమాయావి సృజత్యేష మహేశ్వర. ఇప్పుడు మనకి ఏదైనా సరే ఒక సిద్ధి చేయాలంటే
ఒక వస్తువుని దాన్ని ఒక తాత్పర్య నిశ్చయం చేయాలి అంటే తాత్పర్య నిశ్చయానికి అనేక రకాలు చెబుతారు. అందులో ఇక్కడేం చెప్పాడు? ఉపక్రమాదిభి అన్నాడు. ఉపక్రమాదిభి అంటే ఉపక్రమము ఆదిగా కలిగినటువంటిది. అందులో 6 ఉంటాయి. ఎన్ని? 6. ఈ 6ని ఏమంటారు? షడ్విధ లింగాలు. 6ని షడ్విధ లింగాలు. 1 ఉపక్రమం, 2 ఉపసంహారం, 3 అభ్యాసం, 4 అపూర్వత. ఉపక్రమ 1 2 కలిసి, అభ్యాసం 2, అపూర్వత్వం 3, ఫలం 4, అర్థవాదం 5, 6, ఉపపత్తి 6. అర్థమైందా? ఇవేమిటి అంటే తాత్పర్య నిశ్చయానికి అనమాట. ఏదైనా ఒక తాత్పర్యాన్ని నిశ్చయం చేయాలంటే ఈ 6 ఉండాలి. అర్థమైంది కదా? అది చెప్తున్నారు. ఇప్పుడు ఈ షడ్విధ లింగాలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా మనకి ఉపనిషత్తుల యొక్క తాత్పర్యం ద్వారా ఏ బ్రహ్మమైతే వస్తూ ఉన్నదో ఆ బ్రహ్మము అసంగమనియో. అర్థమైంది కదా? అయ్యా నువ్వు ఈశ్వరుడు ప్రశ్న వేశాడు, ఈశ్వరు పరబ్రహ్మములకు భేదము అని ఎట్లు తెలియాలా అని అన్నాడు. అదే కదా, ఈశ్వర పరబ్రహ్మలకు భేదం. దానికి ఏం చెబుతూ ఉన్నాడు? ఉపక్రమోపసంహారముల ద్వారా, ఈ షడ్విధ లింగాల ద్వారా ఆ ఉపనిషత్తుల చేత ఆ బ్రహ్మానికి ఒకటి అసంగమని సిద్ధిస్తూ ఉన్నది. ఆ మాయకుడైన ఈశ్వరుడే జగత్తునికి సృష్టించున్నాడని తప్పగా తెలియపడుతుంది అని చెప్పాడు. వీళ్ళిద్దరికి భేదం ఏమిటి అంటే ఈ ఉపనిషత్తుల ద్వారా బ్రహ్మకు అసంగత్వము, ఆ రెండవది ఈశ్వరుడికి జగన్నియామకత్వము సిద్ధిస్తున్నది ఈ విచారణ ద్వారా. జగన్నియామకత్వము అంటే ఎత్తి తీసుకెళ్లి ఆ పరమాత్మ ఎందుకు అన్వయాన్ని తీసుకురాడు. అర్థమైందా? జగన్నియామకత్వం రావాలి అంటే మాయోపాధి గల ఈశ్వరునికే జగన్. ఇది ఎట్లాగే ఈ భేదం మరి తెలుసుకోవాలి. ఆయన ఏమో అసంగడంటావు, ఈయనేమో నియామకుడు అంటావు అంటే ఇది షడ్విధ లింగాల ద్వారా కన్నా నువ్వు తెలుసుకో. అది ఎందుకంటే శృతి చెబుతూ ఉన్నది అని చెబుతూ ఉన్నాడు. అందులో ఉపక్రమము అంటే ఏమిటి? తదేవ సౌమ్య యదమగ్రాసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ స్నేహనానాస్తి కించన. ఇది ప్రారంభం. ఉపక్రమం అంటే ఏమిటి? అదే రావాలి. ఉపసంహారం. ఇప్పుడు సదేవ సౌమ్య శిరమగ్ర హాసీత్. ఇదేమిటి? దీన్ని అంటారు. ఎవరి ఉపన్యాసం ఏం చెప్పినా ఎక్కడైనా సభల్లో దేన్ని ప్రారంభించారో దేన్ని ప్రారంభించారో ఆ వాక్యానికి సంబంధం దాంతోనే ముగించినటువంటి వాడి ఉపన్యాసమే ఉపన్యాసం. మరేమో ఎత్తుకుంటాడు రామాయణంలో కథ, ముగిస్తారు భారతంలో ఎండింగ్ అనమాట. అర్థమైంది? దానికి మళ్ళీ దీనికి సంబంధమే ఉండదు. నువ్వు రామాయణంలో ఎత్తుకున్నావో రామాయణంతో ముగిస్తే సరిపోదు. అలాగే నీవు ఏ విషయం ఎత్తుకున్నావో, ధర్మ విషయం ఎత్తుకున్నావో ధర్మాన్ని ముగించు. ఒక సత్య విషయం ఎత్తుకున్నావో సత్యాన్ని ముగించు. ఏమంటారు? ఒక అహింసా విషయాన్ని ఎత్తుకున్నావో ముగింపు అహింసా విషయానికి రా. అలాగే నువ్వు నిత్య వస్తువుని ఎత్తుకున్నావో నిత్య వస్తువుకి రా ముగింపు. అనిత్య వస్తువుని ఎత్తుకుంటే అనిత్య వస్తువుకి రా. ఇది అర్థమైందా? దీన్ని ఏమంటారు? ఉపక్రమ. అయితే ఏమిటి మరి? అది చాంద్రోగ్యోపనిషత్తులు చెప్పుకొచ్చాడు. ఏమి? సదేవ సౌమ్య ఇదమగ్రాసీతో. ఉద్దాలకుడు శ్వేతకేతుడికి చెప్పినటువంటి ప్రకరణం ఇది. ఉపసంహారం చెప్తున్నాడు ఇప్పుడు మళ్ళీ. ఐతదాత్మమిదం సర్వం తత్సత్యం సహాత్మా అనేది ఉపసంహారం. ఉపసంహారం ఏంటి? ఏ ఐతత్ అంటే ఏ తత్తు ఆత్మవిదం ఇదం సర్వం. ఏది అయితే అయ్యా సదీవ సౌమ్య
ఇదమగ్రాసీత్ అన్నాడు. ఇదం ఈ జగత్తు సృష్టి పూర్వం అగ్రే ఏం చెప్పాడు? సత్తు ఉండెను, సత్తుగానే ఉండెను. అదే ఇప్పుడు ఏమి ఇదం జగత్తు సర్వం ఏదైతుందో ఏతదాత్మ్యమిదం జగత్తు అంటే ఏమిటి? తత్సత్యం స ఆత్మా అని చెప్తున్నాడు. ఈ సమస్త ప్రపంచము కూడా ఆత్మ కంటే భిన్నము కాదు. ఏతదాత్మ్యం అన్నారు కదా, ఏతత్తు ఆత్మ్యం. మొదటేమో సత్తే ముందున్నాడు, ఇప్పుడు ఈ జగత్తంతా ఆత్మ కంటే భిన్నము కాదని చెప్తున్నాడు. ఇదం తత్సత్యం తత్సత్యం సాత్మా అదే సత్యం, అదే ఆత్మ అని అద్వితీయ స్వరూపం ప్రతిపాదన చేత దీన్ని ఏం చెప్పినాడు? ఉపసంహారం. దాన్ని ప్రారంభించాడు, చివరికి తీసుకొచ్చాడు. సృష్టిపూర్వం ఏకం ఒకటి ఉన్నా, ఇప్పుడు అనేకమున్నా, అనేకమైనటువంటి స్వరూపము తాదాత్మ్యం దేంతో ఉందో మనం అనుకుంటున్నాం ఎంతవరకు. ఇది ఆత్మ కంటే భిన్నము కాదు అని చెప్పుకొచ్చాడు. ఈ విధంగా ఇప్పుడు ఆత్మ కంటే భిన్నము కాదు అన్నప్పుడు ఆత్మ సంగము అసంగము అంటే ఆత్మ అసంగం. జగత్తు సృష్టి అయిపోయిన తర్వాత కూడా ఆత్మ అసంగమే కానీ సంగము కాదు. అది ఉంచుకోవాలి. మళ్ళీ నామరూపో వ్యాకరణాన్ని ప్రతి అణువులోనూ వ్యాపించే ఉంటుంది కారణం, కానీ కార్యానికి అది అంటుకుంటూనే ఉంటుంది. ఏమంటారు? ప్రతి అణువులోనూ వ్యాపించే స్వరూపం ఉంటుంది. అందుకని ఇప్పుడు అది లేనిది ఏ పని కాదు. ఏ పని అదే పని అవుతుంది, అది లేని పని. అయితే అది అసంగము. ఏది? పరమాత్మ. ఆయన అక్కడ తీసుకొస్తున్నాడు కదా, అసంగడైన వాడికి దీనికి ముడిపెట్టుకొని ఇవన్నీ చెప్పబోతున్నాడు. ఇప్పుడు చెప్పిలాంటి చేస్తాడు అనమాట. అభ్యాసము అంటే ఏమిటి? తత్వమసి ఇత్యాది. అభ్యాసం అంటే మాటి మాటికి దానిని మనం ఇప్పుడు మనకి అర్థం కాలేదు, మళ్ళీ అడగాలి. మళ్ళీ అర్థం కాలేదు, మళ్ళీ అడగాలి. మనం ఎలాగైతే పని చేస్తూ ఉన్నామో మాటి మాటికి ఒక పని చేయడం ఇది అభ్యాసం. అభ్యాసం అనేది సామాన్యార్థం ఏమొస్తుంది? పునఃపునః అనుశీలనం అభ్యాసం. పునఃపునః నచికేతుడు కాదు, శ్వేతకేతుడు. పునఃపునః అనుశీలనం అభ్యాస. అర్థమైంది? అభ్యాసం అంటే ఏంటి? అర్థం మాటి మాటికి అనుశీలనం. ఇప్పుడు ఇదేం చెప్పాడు మరి ఇక్కడ? ఈయనేమిటి? ఈయనకి అది అర్థం కాలే, మళ్ళీ అడుగుతాడు, మళ్ళీ అడుగుతాడు, మళ్ళీ అడుగుతాడు. చెప్పింది అర్థం కానిది అడిగి తెలుసుకోవడం ఇది అభ్యాసం. విన్నది మాటి మాటికి మననం చేసుకోవడం అది అభ్యాసమే. అంటే బుద్ధికి పట్టించిందాక చేసిన క్రియను ఏమంటాడు? అభ్యాసం. మన బుద్ధికి పట్టాలి. అర్థమైందా? మనం చేసిన పని మన బుద్ధిలో ఇదేం చేరిపోవాలి. ఇదేం చేరిందాక చేసిన క్రియ ఉందా? అభ్యాసం. ఇప్పుడు పూర్వం వేదం చెప్పేటప్పుడు పుస్తకం చూసేదే లేదు, చెప్పించుకోవడమే. పిల్లలతో చదవడే ఇంకంతే. అది అలా ఉండేది అన్నమాట. వేదం అని చదువుకోవడం అంతే. అది మనకి చిన్నప్పుడు కాదే అయ్యా, అప్పుడు పలకలు లేవు కానీ ఎలాగుండేదో మరి అసలు కూడా అదే పద్ధతి. కాదే. ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటి?
అభ్యాసం అంటే ఏమిటి? అది అర్థమైంది కదా. సరే, ఇప్పుడు ఈయన ఏమన్నాడు? మొదటిసారి ఊహించాడు. ఇప్పుడు అన్ని ఆ పుస్తకాలు మీ అందరూ ఉన్నాయి కదా, ఆయన చెప్పినవి తత్వమసి పుస్తకాలు మీ అందరికి ఇచ్చాం. అది తత్వమసి పుస్తకాలు అప్పుడు అందరికీ ఇవ్వడం అయింది. అవి దాంట్లో ఈ 9 విషయాలు చక్కగా విశ్లేషించే ఉంటాయి. అర్థమైంది కదా. అది సరే. ఇప్పుడు అభ్యాసం అనేది ఏమిటంటే, ఈవేళ మనం విన్నాం, మనకు అర్థం కాలేదు, మళ్ళీ ఆ విషయాన్ని విని తెలుసుకోవాలి, మళ్ళీ అర్థం కాలేదు మళ్ళీ విని తెలుసుకోవాలి అన్నది అభ్యాసమే. ఓ పని మనకి చెప్పారు, అది మర్చిపోతామేమో అని రోజు రోజుకి దాన్ని గుర్తు చేసుకోవడం అభ్యాసమే. మాటికి దాన్ని గుర్తు చేసుకోవడం అభ్యాసం. ఈయనకి ఇక్కడ అభ్యాసం ఏమిటి అంటే, ఈయన డైరెక్ట్గా అడుగుతూనే ఉన్నాడు మాటికి గుర్తు. 9 సార్లు పట్టిన దాకా వదలలే. నవవారం అని చెప్పాడు కదా, తత్వమసి నవవారం. అది సరే. అపూర్వత అన్నాడు ఒకటి. అర్థమైందా? అపూర్వత. అపూర్వత అన్నటువంటిది ఏమిటి చెబుతున్నాడు ఇప్పుడు మనకి. సంఘాతమందుండి ప్రత్యేక భిన్న పరమాత్మను ఎరుంగవా ఏమి అనడి. అర్థమైందా? అత్ర తావకిల సత్సౌమ్య నిభాస అని చెప్పారు. ఒక శృతి యొక్క అర్థాన్ని చెబుతున్నాడు. ఈ సంఘాతము అపూర్వత అంటే ఏమిటి? పూర్వము లేనిది అపూర్వము అన్నటువంటిది ఉంటుంది. దృష్టము కానిది అదృష్టములకు అర్థం ఉంటుంది. అలాగని అపూర్వము అన్నటువంటిది వాళ్ళు కూడా ఎవరు కర్మకాండ సిద్ధాంతులు కూడా ఒక యజ్ఞాగాలు చేసిన తర్వాత ఆ యజ్ఞం అక్కడ పూర్తి అయిపోయినా, అర్థమైందా? ఆ యజ్ఞం అక్కడ పూర్తి అయిపోయిన తర్వాత అది ఏమిటి అంటే అపూర్వము అనేటువంటి ఒక సంస్కారం పడి ఉంటుందని వాడు చెప్తాడు. అపూర్వం, ఈ అపూర్వమే వారికి స్వర్గాది లోకాలకి తీసుకెళ్తుంది వాళ్ళ సిద్ధాంతం అపూర్వమైన పదానికి. మరి ఇక్కడ ఏం చెప్పారు మనకి? చెబుతున్నాడు ఆయనే. ఏమయ్యా, నీ సంఘాతమందు ఉన్నది అది ప్రత్యేక భిన్న పరమాత్మని నీవు తెలుసుకోలేదా? ఆ ప్రత్యేక భిన్నమైన పరమాత్మ నీవు తెలుసుకోకుండా ఉన్నావా? అంటే నీకు పూర్వం ఏదైతే తెలియకుండా ఉన్నదో ఇప్పుడు విచారణ ద్వారా ఆ ప్రత్యేక బ్రహ్మ పరమాత్మని నేనని తెలుసుకో. ఆ బ్రహ్మని నేనని తెలుసుకో. ఇప్పుడు పూర్వం మనకున్నా లేకపోయిందా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ ప్రత్యేక బ్రహ్మ విచారణ మనం అడిగి తెలుసుకొని, లేకపోతే శృతి తెలుసుకొని ఉన్నదే అపూర్వం చెప్తున్నాడు. అత్ర తావకిల అనేది సత్సౌమ్య నా నిభాస అని ఒక ఫలం చెప్పేస్తున్నాడు. ఇప్పుడు ఫలం అంటే ఏమిటి? ఇప్పుడు మనకి సత్య తావదేవ ఏవన్న విమోక్షీత సంపత్య. సత్య తావదేవా ఏవన్న విమోక్షీత, ఎంతవరకైతే మనకి ఈ శరీరం యొక్క ప్రారంధము తీరలేవో అంతవరకే. ప్రారంధం తీరిపోయిందా స్మృతిని పడిపోతారు. ఏమిటి ప్రయత్నించదు. అది చెప్తున్నారు. ఇప్పుడు ప్రారంధం ఎంత పర్యంతము నశింపదో అంత పర్యంతము దేహేంద్రియాది ప్రపంచము వీరికి మిథ్యారూపముగా వస్తాయి. ఆ ప్రారంధములకు నిశేషనాశనం ఎప్పుడైతే కలుగుతూ ఉన్నారో అప్పుడు జగత్తు బొత్తిగా తోచక ఏమంటారు? అద్వితీయాత్మరూపముగా ఉండనని అద్వితీయాత్మ జ్ఞానమునకు ఫలం ప్రతిపాదించేది శాస్త్రము. తస్య తావదేవ ఏవన్న విమోక్షత. ఇక్కడ మనకి ఏమిటి ఫలము? అన్నిటికీ ఫలం ప్రయోజనం ఏమిటి అంటే పరమానంద. ఇప్పుడు మనకి ఏమిటి ఫలము? పరమానంద. ఇప్పుడు మనకి ఏమిటి ఫలము?
ప్రాప్తి, ఆత్యంతిక దుఃఖ నివృత్తి. వేదాంతానికి ఫలం ఏముంది ఇంకా? పరమానంద ప్రాప్తి, ఆత్యంతిక దుఃఖ నివృత్తి. ఇది పెట్టకపోయినా పర్లేదు, పరమానంద ప్రాప్తి అంటే ఆటోమేటిక్గా పోతుంది దుఃఖ నివృత్తి. ఏమంటారు? లేదు, ఒక దుఃఖ నివృత్తి అన్నీ పరమానంద ప్రాప్తిని తెలిసిపోతుంది, దాంట్లో ఇంకొకటి ఏమీ ఉండదు. కానీ రెండుగా చెప్పుకుంటే మనకి పరమానంద ప్రాప్తి కలుగుతుంది కానీ దుఃఖం పోదా అని సందేహం వస్తుందని పోయింది అంతే. అంటే ఏమంటే పోయినట్టే. సరే, ఆ విధంగా మనకి జ్ఞానికి ఎంతవరకు ఉంటుంది ఇది? జీవిత పర్యంతం ఇదంతా ఎంతవరకు ఉంటుంది? ఆ పూర్తి అయినటువంటి మోక్షం, ఆ పరమాత్మ స్వరూపం ఎంతవరకు కలగలేదో అంతవరకు సత్యమని వస్తుంది. ఎప్పుడు పరమాత్మ జ్ఞానం తెలిసి మన నిత్యం అయిపోయిందో ఈ జగత్ ఏమిటి? మిథ్యాత్వమని కలుగుతుంది. ఇక్కడ ఫలసిద్ధి ఏమిటి? మిథ్యాత్వం కలగడమే మనకు ఫలం. ఏమంటారు? ఇక్కడ మిథ్యాత్వం కలగడమే మనకి ఫలం. ఆటోమేటిక్గా సత్యం మనం వెళ్ళిపోతాను, ఇంకేముంది? ఇప్పుడు మిథ్యాత్వం ఎప్పుడు కలిగిందో ఫలము, మిథ్యా విషయంతో మనకి సంబంధం ఇంకా ఉండదు. అందుకని మిథ్యాత్వ ఫలం అని అనుకుంటే ఏమి, అందుకు ఎప్పుడు మోక్షం పొందుతారో అప్పుడు మామూలు పోతా అంటారు. మిథ్యాత్వం ఏం ఫలం? లేని ఫలం అంటాడు. మనకి లేనిదే ఫలం. మనకి లేనిదే ఫలం. కొంతమంది ఎక్కడికైనా పోస్తారు అనుకో, అందరూ కూడా మలయాళ స్వామి గారు ఎప్పుడు కూడా వస్తాము అని చెప్పరు. ఎక్కడికి వెళ్తే ఏం చెప్తారు? పోతాము, ఇల్లు వస్తామంటారు. ఇల్లు వచ్చింది ఇంకేంటి, అది మామూలే కదా, పోతామంటారు. అదే గోడతలు మామూలు, నువ్వు పోతావు అనుకో, నువ్వు ఇంటి జన్మలు కావాలి. ఇప్పుడు అందుకే పోతామన్నారు. ఎవరు వెళ్ళినప్పుడు మనం ఆశ్రమంలో పోతామని చెప్పమంటారు. అది పోతామని చెప్తారు వాళ్ళు, పోతామని. అదే కురుస్తారు, పోతామని చెప్పారు. మళ్ళీ పోతా అప్పుడే పోతారేమో అది బెగపడుకుంటారు. వచ్చింది అది. అందుకని మనం ఏవయ్యా నువ్వు లోకానికి రావాలి, ఇంకా ఉంటున్నావు, వస్తానంటున్నావు, నువ్వు పోతాం అనుకుంటారు, వస్తామని చెప్తున్నావు, ఇంకా నీకు ప్రేమ పోలేదనమాట. అయితే ఇక నీకు వైరాగ్యం రాలేదు అని వాళ్ళు. అందుకని ఏమిటి వాళ్ళకి ఆ పోతాము అన్న పదం ఏమిటి మనకి? అదే మోక్షం. పోతామని పదే మోక్షం, ఇవి వస్తామని పదే బంధం. అది చెప్పొచ్చు. ఎక్కడికి ఊరికి పోతాను అనుకోండి, మీరు వస్తామని, ఇక్కడికి వస్తామని చెప్పుకోబట్టారు. ఇది మామూలు జనరల్ నేను చెప్తున్నాను, మనసులో బాగా. ఇప్పుడు ఊరికి వెళ్తాను, ఇప్పుడు ఊరికి వెళ్ళి వస్తాను అంటాం కదా, అది ఊరికి వెళ్తుంది ఆశ్రమం నుంచి ఇప్పుడు వెళ్తాను. ఇప్పుడు క్యాంపు స్వామి గారు అయిపోతాం, అది అంతే. మళ్ళీ వస్తాం అనుకో, నువ్వు వచ్చిందా నీకేమో నమ్మకం అక్కడి నుంచి ఇక్కడికి కాదు, వస్తామని చెప్పి వెళ్ళి వస్తామన్నాము, ఇంటికి వెళ్ళాలి, మన ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు మళ్ళీ మన మాట తప్పిపోయింది లేదా? మాట తప్పిపోయింది లేదు. ఇప్పుడు అయ్యి ఇల్లు వస్తామన్నారు కానీ ఆ మాట నిలబెట్టుకోలేదే. ఇది వస్తుందా లేదా? ఇది పాయింట్ వస్తుందా లేదా చెప్పండి. ఇల్లు వస్తామన్నట్టు మళ్ళీ రాకపోతే ఇప్పుడు మాట నిలబెట్టిన పోయినట్ట. అందుకే మూలం అనుకోవాలే. ఇంటి దగ్గర అనుకోకపోతే చెప్పండి. అది అయిపోయిందా? సరే, ఇక్కడికి అయిపోయింది. ఇక ముగించేద్దాం. అర్ధవాదం. అనేన జీవేన ఆత్మాను ప్రవిశ్య ఏన అశ్రుతం శృతం భవత్యమతం మతం అవిజ్ఞాతమిత్యాది. ఇది అర్థవాదం. ఏ వస్తువులైతే మనము వినుడి చేత వినబడని వస్తువును వినబడుతున్నదో, ఏ వస్తువుని వినుడి చేత ఆ వినబడని వస్తువు వినబడుతూ ఉన్నదో, ఏ వస్తువుని మననం చేయడం చేత మననం చేయబడిన వస్తువు మననము చేయబడుతున్నదో అని
ఇట్లు అద్వితీయ ఆత్మజ్ఞానము కొరకు అర్థవాదమును ప్రతిపాదించేది అంటే ఏమిటి? అనేన జీవేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య, అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య అంటే ఇక్కడ మనకి ఏదైతే అనేన జీవేన అంటే అక్కడేంటి? ఇది మనం ఏదైతే ఉన్నదో ఈ జీవుడు, ఈ సమాప్తి ఎప్పుడు? ఈ సమాప్తి ఎప్పుడు? నేను ఏదైతే ఉపాధి ధర్మంగా ఉన్నానో ఆ ఉపాధిని నేను కాను అనుకున్నప్పుడే జీవుడికి సమాప్తి. అంతఃకరణ ధర్మంతో కూడినటువంటి ఈ కర్తృత్వ భోక్తృత్వం అన్నటువంటి ఈ ఉపాధి అయితే ఉన్నదో ఈ కర్తృత్వ భోక్తృత్వములు నావి అన్నంత వరకు జీవత్వం ఉంది. నావి కానప్పుడు ఏముంది? ముక్తి. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ముక్తి ఉందని చెప్పుకున్నాం, మన కానప్పుడు ముక్తి ఉన్నది. ఇప్పుడు నేను అనుకున్నా, నేను అనుకున్నప్పుడు మనకి ఏం వచ్చింది? మనకి నేను చేశాను అన్నాం, నేను కూర్చుని అన్నాం, నేను తిన్నాము అని అనుకున్నాం మనం. ఇప్పుడు ఆ నేను అన్నటువంటి వాడిని నేను అనుకున్నటువంటిది వ్యవహారంగా లేకపోతే నడవదు. వ్యవహారంగా లేకపోతే నడవదు. నేను కర్తను భోక్తను అనుకోలే వద్దా? అనుకోవాలి. కానీ ఈ జ్ఞానం ద్వారా ఎప్పుడైతే తెలుసుకున్నాడో వ్యవహారికంగా నేను అనుకుంటున్నాను కానీ పారమార్థికంగా నేను కాదు అన్నటువంటి విషయం ఒకటి వాస్తవం ఎప్పుడైతే మన నిర్ధారణ అయిపోయిందో ఇప్పుడు ఏది అయితే ఏనా అశ్రుతం శృతం ఏమంటారు? ఏది శక్తిని ఇస్తూ ఉన్నది కానీ మనకి ఏదైతే చెవులకి ఇస్తూ ఉన్నదో ఇది మళ్ళీ ఆ చెవుల ద్వారాగా తెలుసుకోదగినది కాదు. ఏది మననం చేస్తూ ఉన్నామో ఆ మననానికి అది చేయడానికి వీలు పడదు. మననానికి ఏది ఆధారమో ఆ మననం చేయడానికి అది వీలు పడదు అన్నటువంటి ఏది అయితే ఏది తెలుసుకుంటూ ఉన్నామో ఈ లోక విషయాలు, ఏది తెలుసుకోరానిదో అని ఊహించి మనం ఏదైతే చేస్తూ ఉన్నామో దాన్ని ఏమంటారు? అర్థవాదం అంటారు. అర్థవాదం అనుపపత్తి. ఇవన్నీ అర్థవాదం అంటే అక్కడ మనం ఏం చెప్పుకుంటాం? ఉదాహరణ దేవదత్తీనో దేవదత్త. అర్థమైంది? తీనో దేవదత్త. దేవదత్తుడు పగలేమి తినడం కానీ మంచి లావుగా ఉంటాడు. ఇప్పుడు దీన్ని బట్టి అర్థం ఏం చేసుకున్నాం? రాత్రి గ్యారంటీగా తింటాడు. అర్థమైందా? ఇది విశేషం. ఇక అంతే. ఇక్కడికి సంగ్రహంగా చెప్పు. మళ్ళీ ఇది విషయం ఉంటే రేపు ప్రతిపాదించుకుందాం. ఉపపత్తి ఉపపత్తి అంటే ఏమిటి? వాచారంభన వికారో నామధేయం మృతికేత్య సత్యం అన్నటువంటిదా. ఇవన్నీ నామరూపాలన్నీ కూడా మనకి వాచారంభనమే కానీ అంతకంటే భిన్నము కావు. కానీ అన్నిట్లో ఉన్నటువంటి మృతిక ఒక్కటే అన్నటువంటిది. అది ఏమిటి అనుకుంటే ఉపపత్తి అన్నటువంటి వాక్యానికి సమన్వయం. ఇవి షడ్విధ లింగాలు. ఇక ఈ లింగాలతో రేపు సమన్వయాలు రేపు మనకు వచ్చేస్తుంది అనమాట. అందుచేత ఈ విధమైనటువంటి సన్నివేశానికి మనకు చక్కగా అర్థమయ్యేటట్టు భగవంతుడు అనుగ్రహించుగాక. ఓం సహనా భవతు సహనో భునత్తు సహ వీర్యం కర్వావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.